అవును, నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా? లేదు కదా, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను. నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము. సో బేసిక్ గా జాను అక్కకి మీకు బాండింగ్ ఏంటి, ఎలా ఉంటుంది మీది? మీ మధ్య బాండింగ్ అంటే మోస్ట్లీ ఒక 3 years జర్నీ ఉంది కదా. సో అసలు తన హార్డ్ వర్క్ ఎలా చేస్తుంది ఏంటి, తన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా అంటే చాలా కష్టపడుతుంది. ఇంకా ఇండస్ట్రీ పరంగా నాకు బాగా సపోర్టింగ్ ఇచ్చి నాకు ముందుకు వెళ్ళాలి, నువ్వు ఇట్లా నువ్వు మంచిగా వెళ్ళు అని చెప్పేసి జానక్క. మదర్ కి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు సేవింగ్స్ ఉన్నాయి అన్ని కూడా నేను పెట్టేసినా కూడా సరిపోలేదు. జానక్కని అడిగాను, నేను వెంటనే ట్రాన్స్ఫర్ చేసింది అక్క. ఒకవేళ ఒక 50 ఒక 1 lakh అయితే సింపుల్ గా పేపర్ రాపిస్తారు, అలాంటి ఏది లేకుండా ఇచ్చింది. చాలా మందికి మేకప్ చేశారు కానీ బట్ మీరు స్పెషల్ గా మీకు ఒక ఐడెంటిటీ వచ్చింది. సో అది ఎలా క్రియేట్ అయింది ఐడెంటిటీ అనేది? అంటే నేను స్టార్టింగ్ నుంచి పెద్ద పెద్ద ఛానల్స్ లోనే చేస్తూ వచ్చాను. తర్వాత జానకతో చేశాను. సో అక్క కంటిన్యూగా నాకు 3 years అవుతుంది అక్కతో చేయడం. అండ్ ఇంకొకటి ఆర్టిస్ట్లైనా సో డాన్సర్స్ అయినా ఎవరైనా సరే ఒక మేకప్ నీడ్ ఉందంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఫీమేల్ మేకప్ ఆర్టిస్ట్ల కంటే మేల్ మేకప్ ఆర్టిస్ట్లని ఎక్కువ ప్రిఫర్ తీసుకుంటున్నారు. సో దాని వల్ల మీ వల్ల వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుందని చెప్పొచ్చా? ఫోక్ డాన్సర్స్ కానీ వేరే ఆర్టిస్ట్లు ఎవరైనా ఒక్కొక్క స్కిన్ టోన్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో మీరు అందరికీ ఒకే టైప్ ఆఫ్ మేకప్ సింక్ చేస్తారా ఫేస్ కి, లేదంటే వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళే తెచ్చుకుంటారా? సో ఓన్లీ మీరు ఇట్ సైడ్ ఫోక్ ఇండస్ట్రీ సైడే కాకుండా మనకి పెళ్లిళ్ళకి వీటికి మేకప్ ఆర్టిస్ట్ బుకింగ్స్ కూడా వస్తుంటాయి. సో అవి కూడా చేస్తుంటారా? సో మీ పల్లెటూరులో ఫస్ట్ మీరు మేకప్ ఆర్టిస్ట్ అన్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? మేకప్ వేయడం ఏంది, పౌడర్లు రుద్దడం ఏంది, ఈ టైప్ ఆఫ్ కామెంట్లు ఎప్పుడైనా మీరు విన్నారు? మరి బొటిక్ ఎందుకు పెట్టట్లేదు హైదరాబాద్ లో బొటిక్ పెట్టాలంటే చాలా. సో ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్ మీరు ఒప్పుకున్నప్పుడు దాంట్లో కాస్ట్యూమ్స్ చేంజ్ చేయడం, లుక్స్ చేంజ్ చేయడం ఉంటది కదా, మొత్తం ప్యాకేజ్ వైజ్ గా మాట్లాడుకుంటారా? ఇన్ని లుక్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని లుక్స్ కి ఇన్ని మేకప్ అని చేస్తారా? సో ఫైనల్ గా ఫ్యూచర్ గోల్స్ ఏమున్నాయి? నాది అరవింద్ మేకప్ స్టూడియో మంచి సక్సెస్ అవ్వాలనేది నా గోల్. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. సో మా మమ్మీని హ్యాపీగా చూడాలనేది నా కళ, కోరిక అన్ని మా మమ్మీని. అందుకోసమే ఇంత స్ట్రగుల్ పడుతున్నా, ఇంకా స్ట్రగుల్ పడతా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అంకృత. సో ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్టే ఉన్నారండి. ఎప్పుడు మూవీ వాళ్ళు లేదంటే ఫర్దర్ గా చేస్తుంటాం, బట్ ఈ రోజు అయితే ఒక మంచి టాలెంటెడ్ మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారండి. మేకప్ ఆర్టిస్టే కాదు, తనలో ఇంకా చాలా టాలెంట్స్ కూడా ఉన్నాయి. బట్ మెయిన్ గా మనకి జాను గారికి కానీ లేదంటే ఇంకా మన ఫోక్ డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో, స్పెషల్ గా ఫోక్ డాన్సర్స్ అంటే ఎలా గుర్తింపు ఉంటుందో ఫోక్ మేకప్ ఆర్టిస్ట్ అంటే కూడా తనకి అలా గుర్తింపు ఉంటుంది అనమాట. సో అరవింద్ గారు. అండ్ ఇంకొకటి ఇంట్రడక్షన్ లో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మేకప్ అంటే మేకప్ అంటారు. మేకప్ వేయాలంటే అదొక ఆర్ట్ ఉండాలి. అది లైఫ్ లో ఏమంటారు, మేకప్ లైక్ ఆర్టిస్టులు అందరూ కూడా దేవుడు లాగా అంటారు కదా, దేవుడు వరం ఇస్తేనే మేకప్ ఆర్టిస్టులు అవుతారు నా ఉద్దేశంలో అనమాట అది. సో అంతే కదా అరవింద్ గారు? అంతే అండి. నిజం చెప్పానా అబద్ధం చెప్పానా? నిజమే చెప్పారు. యా. సో ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏంటి ఎక్కడ చూసినా రీల్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అనాలి కదా, మనం మర్చిపోయాను. నాకు ఎప్పటికీ అర్థం కాదు. నేను చాలా రీల్స్ చూసాను బేసిక్ గా. ఇలా అని ఇలా అంటే ఏంటి మీ సైనా? అది నా సిగ్నేచర్. మీ సిగ్నేచర్. సో కంప్లీట్ గా అందరితోనే ఇది ఇలా ఇలా అంటే ఇదంటే ఏంటి మీ సిగ్నేచర్? యాక్చువల్ గా అదంటే చాలా మంది అంటా ఉంటారు, మీరు చాలా బాగా ఒక బొమ్మ లాగా మేకప్ చేస్తారు, మీరు మేకప్ చేస్తే ఒక చెక్కిన శిల్పం లాగా ఉంటది అని చెప్పేసి దాన్ని అక్క ఐడెంటిఫై చేశారు. సో జానక్క చెప్పారు, నిజమే రా నువ్వు చెప్పింది అని అంటే, అక్క నా సిగ్నేచర్ ఉంది, ఇది పెడదాం సిగ్నేచర్ అని చెప్పి అన్నాను నేను. సరే ఏ సిగ్నేచర్ అని ఇలా చెక్కిన శిల్పం అనే సిగ్నేచర్ ని నేను క్రియేట్ చేశాను. సో అది అక్కడ నుంచి పాపులారిటీ అవుతూ వచ్చింది. ఇప్పుడు అదే సిగ్నేచర్ కంటిన్యూ అవుతుంది. సో నాకు మెయిన్ గా ఫోక్ డాన్సర్స్ లో మేకప్ అంటే ఫస్ట్ మీరు పరిచయం కాక ముందు నుంచి కూడా నేను మిమ్మల్ని చూస్తున్నా. ఆఫ్టర్ దట్ మన పరిచయం తర్వాత ఇంకా యాజ్ యూజువల్ అయిపోయింది. డాన్సర్స్ ఎలాగో మీ మేకప్ ఆర్టిస్ట్లలో చాలా మందికి మేకప్ చేశారు కానీ బట్ మీరు స్పెషల్ గా మీకు ఒక ఐడెంటిటీ వచ్చింది. సో అది ఎలా క్రియేట్ అయింది ఐడెంటిటీ అనేది? అంటే నేను స్టార్టింగ్ నుంచి
పెద్ద పెద్ద ఛానల్స్ లోనే పెద్ద పెద్ద వారితో చేస్తూ వచ్చాను. తర్వాత జానకతో చేశాను. సో అక్క కంటిన్యూగా నాకు 3 years అవుతుంది అక్కతో జానకతో 3 years చేస్తున్నాను ఇప్పుడు కంటిన్యూ స్టిల్. సో మళ్ళీ అందులో డీలో కూడా నేనే చేశాను. అసలు అక్క ఎక్కడైనా సరే అరవింద్ బాగా చేస్తాడని చెప్పేసి అక్కనే ఎక్కువ ప్రిఫర్ చేయడం వల్ల ఈ అక్క చాలా ఫేమస్ కదా. సో అలాగా నేను కూడా ఐడెంటిఫై అవుతూ వచ్చాను అట్లా ఎక్కువ పాపులారిటీ. సో ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఆ ఫీమేల్ మేకప్ ఆర్టిస్ట్ల కంటే మేల్ మేకప్ ఆర్టిస్ట్లకి ఎక్కువ వెయిట్ ఉంటదంట వింటున్నాను, నిజమేనది? వెయిట్ మీన్స్ అంటే క్రేజ్, వీళ్ళకంటే వీళ్ళు బాగా చేస్తారు వీళ్ళు అంటే ఆ టైప్ ఆఫ్ వెయిట్. అవును. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చిన వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో ఫీమేల్ మేకప్ ఆర్టిస్ట్ ఎట్లా అంటే తనని చూసుకోవాలి. ఎందుకంటే లైక్ మేము ఇప్పుడు వచ్చామనుకో, నేను ఇన్ టైంలో ఉంటాను, ఇన్ టైంలో ఉండి ఏ ఫ్రెష్ అప్ అవ్వాలి ఇవన్నీ చూసుకోకుండా ఫస్ట్ మన వర్క్ అవ్వాలి కంప్లీట్ గా అని చెప్పేసి మనం అనుకుంటాం. సో తను ఏంటంటే మనల్ని మనం క్యారీ చేసుకోవాలి కదా, మనం ఇట్లా ఒక నీట్ గా ఉండాలి. అంటే మేము ఏంటంటే ముందు నుంచే బస్ లో గానీ ట్రావెల్ అవుతున్నప్పుడే మేము రెడీ అవుతూ వచ్చేస్తాం. కానీ వాళ్ళు అలా అవ్వలేరు కదా, అమ్మాయి కదా. సో అవన్నీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అలా వచ్చిన తర్వాత రెడీ అవుతానంటే వాళ్ళు ఒప్పుకోరు. అలా ఇవన్నీ వాళ్ళు చూసుకుంటా ఉంటారు, అది ఇది అని చెప్పేసి కొంచెం అనుకుంటా ఉంటారు. బట్ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు మీకు. ఓకే చేస్తారు, బట్ మగవాళ్ళు ఎక్కువ చేస్తారని విన్నాను. అండ్ ఇంకొకటి ఆర్టిస్ట్లు అయినా సో డాన్సర్స్ అయినా ఎవరైనా సరే ఒక మేకప్ నీడ్ ఉందంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఫీమేల్ మేకప్ ఆర్టిస్ట్ల కంటే మేల్ మేకప్ ఆర్టిస్ట్లని ఎక్కువ ప్రిఫర్ తీసుకుంటున్నారు. సో దానివల్ల మీ వల్ల వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుందని చెప్పొచ్చా మేకప్ నేర్చుకున్న? కాదు, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ గా వర్క్ లో మనం ఇప్పుడు 100% ఇస్తే 100% పిలుస్తారు. ఇప్పుడు నేను చూసిన ఫోక్ ఇండస్ట్రీలో చాలా మంది ఫీమేల్ మేకప్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. సో నేను కూడా చాలా మందిని ప్రిఫర్ చేశాను కూడా. నేను వెళ్ళలేని చోట నేను ఆ అబ్బాయి కంటే అమ్మాయిలనే ఎక్కువ ప్రిఫర్ చేశాను, ఎందుకంటే వాళ్ళకు వర్క్ రావాలి అని. మరి అప్పుడు నాకు ఏం అలా అనలేదు, ఇప్పుడు వీళ్ళతో అలా చేస్తారు ఇలా చేస్తారు. నేను పంపించిన ప్రతి మేకప్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేసిందని అన్నారు. సపోర్ట్ చేస్తే ఎక్కువ వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అంతే. ఓకే, సో ఇప్పుడు అంటే ఫోక్ డాన్సర్సే కానీ వేరే ఆర్టిస్టులు ఎవరైనా ఒక్కొక్క స్కిన్ టోన్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో మీరు అందరికీ ఒకే టైప్ ఆఫ్ మేకప్ సింక్ చేస్తారా ఫేస్ కి, లేదంటే వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళే తెచ్చుకుంటారా? లేదు, మా ప్రోడక్ట్ అన్నిటికీ కంప్లీట్ గా మా ప్రోడక్ట్. బట్ ఏ స్కిన్ టోన్ కి ఏది మ్యాచ్ అవుతుంది అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో పర్ఫెక్ట్ గా నేర్చుకున్నామంటే ఈజీగా వేయొచ్చు. కొంతమంది దగ్గర కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో మీరు చూసినట్టయితే ఇప్పటి వరకు మనకి కంప్లైంట్స్ తక్కువగా ఉంటాయి, మాక్సిమం ఉండవు కూడా. అందుకని అలానే పాపులారిటీ అవుతారు. మనము వర్క్ 100% ఇచ్చామనుకో నెక్స్ట్ షూట్స్ కూడా మనల్ని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు నేను ఖాళీ లేకుండా కంటిన్యూగా చేస్తున్నా అంటే రీజన్ కూడా అదే, మనం 100% ఇస్తే 100% వర్క్ వస్తుంది. ఓకే, సో ఓన్లీ మీరు ఇటు సైడ్ ఫోక్ ఇండస్ట్రీ సైడే కాకుండా మనకి పెళ్లిళ్ళకి వీటికి మేకప్ ఆర్టిస్ట్ బుకింగ్స్ కూడా వస్తుంటాయి. సో అవి కూడా చేస్తుంటారా? యాక్చువల్ గా నేను వెడ్డింగ్ మేకప్ ఆర్టిస్ట్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ వెడ్డింగ్ మేకప్ ఆర్టిస్ట్. 5 years చేశాను, వెడ్డింగ్స్ చేసాను. ఓకే, ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చి మేకప్ ఫీల్డ్ లోకి? నేను మేకప్ ఫీల్డ్ లోకి వచ్చి 8 years అవుతుంది. ఓకే, సో ఇండస్ట్రీకి వచ్చి 5 years అవుతుంది. ఓకే, సో ఫస్ట్ వెడ్డింగ్ మేకప్ ఆర్టిస్ట్ అరవింద్. ఓకే, దాని తర్వాతనే ఫోక్ ఇండస్ట్రీ మేకప్ ఆర్టిస్ట్ అరవింద్. ఓకే, సో స్టార్టింగ్ లో అమౌంట్ ఇవ్వకపోయినా ఇలా కొలాబరేషన్ లో కొన్ని చేస్తుంటారు కదా, అలా ఏమైనా చేస్తారా మీరు? చేయలేదా, డైరెక్ట్ అమౌంట్ తోనేనా స్టార్ట్? అంటే నా లక్ ఏంటంటే ఫస్ట్ నుంచి నేను వెడ్డింగ్ కదా, సో వెడ్డింగ్ ప్రమోషన్ అంటే వెడ్డింగ్ ప్రమోట్ చేసుకుందాం అని చెప్పేసి ఒక సెలబ్రిటీతోని ప్రమోట్ చేసుకోవాలి అనుకున్నాను నేను. తర్వాత అదే సెలబ్రిటీ నన్ను ఇట్లా షూట్ ఉంది వస్తారా అని అడగడం జరిగింది. సో వస్తానండి, వాళ్ళు పేమెంట్ ఇస్తారండి ఇంత అంటే, తక్కువ పేమెంట్ అంటే ఓకే పర్వాలేదు పేమెంట్ అయితే వస్తుంది కదా అని నేను అనుకున్నాను. అలా ఎంట్రీ ఇవ్వడమే, పేమెంట్ తోనే ఎంట్రీ ఇచ్చాను నేను. ఇంకెక్కడ నాకు కొలాబరేషన్స్ అవన్నీ నాకు అంత అవసరం రాలేదు. సో బేసిక్ గా మీరు పల్లెటూరేనా లేదంటే సిటీ నుంచి వచ్చారా? జనరల్ గా మీ చిన్నప్పుడు సో మీ పల్లెటూరులో ఫస్ట్ మీరు మేకప్ ఆర్టిస్ట్ అన్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? మేకప్ వేయడం ఏంది, పౌడర్లు రుద్దడం ఏంది, ఈ టైప్ ఆఫ్ కామెంట్లు ఎప్పుడైనా మీరు విన్నారా? నాకు ఎక్కువ రాలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ మగ్గం వర్క్ ఉంటది కదా. ఓ, మీకు అది కూడా వచ్చా? మగ్గం వర్క్ అరవింద్ మగ్గం వర్క్ బొటిక్ అని చెప్పేసి మా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఓకే, సో అప్పుడు అసలు మాది మందమారి. ఇక్కడే. ఓకే, సో మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ మందమారి. అక్కడ నేను అరవింద్ బోటిక్ పెట్టుకున్నాను, అరవింద్ మగ్గం వర్క్ బోటిక్. చాలా పాపులారిటీ వచ్చింది, చాలా అంటే చాలా అందరికి తెలుసు. సో ఇప్పుడు మా ఊర్లో కూడా అరవింద్ మేకప్ ఆర్టిస్ట్ కంటే అరవింద్ మగ్గం వర్క్ అంటేనే గుర్తుపడతారు.
ఓకే. మనకి ఇండస్ట్రీ పరంగా అరవింద్ మేకప్ ఆర్టిస్ట్ కానీ మా ఊరు మొత్తం అరవింద్ మగ్గం వరకే తెలుసు. సో అలా ఆ మగ్గం వర్క్ తో సహా మళ్ళీ మేకప్ కూడా కంటిన్యూ చేశాను. అప్పుడు ఇంకా రిమార్క్ అయిన తను డిజైనర్ ఆల్సో మేకప్ ఆర్టిస్ట్ అంతే తప్ప ఎక్కువ నాకు నెగిటివిటీ ఎక్కడ రాలేదు. ఇప్పుడు రన్ అవుతుందా మగ్గం వర్క్ అక్కడ? రన్ అవుతుంది ఇంటి దగ్గర. ఇంటి దగ్గర. సో అంటే బాయ్స్ అంటే బేసిక్ గా నీకు ఇంత ఆర్ట్ మీద ఇంత ఉన్నప్పుడు ఏ మోడలింగ్ వెళ్ళడం లేకపోతే సంథింగ్ వేరే చూసుకుంటారు. బట్ ఈ మేకప్ ఎందుకు నేర్చుకోవాలి, ఈ బేస్డ్ ఎందుకు రావాలనిపించింది? మోడలింగ్ కూడా చేస్తాను కదా. ఓకే, అక్కడక్కడ చూసాను కొన్ని. జస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు అంతే. అంతకుముందు యాడ్ షూట్ చేశాను కానీ అది ఎక్కువ పాపులారిటీ రాలేదు. సో తర్వాత మోడలింగ్ ఎంట్రీ ఇచ్చి మామూలుగా చేస్తున్నా. మోడలింగ్ లో రీసెంట్ గా నా కాస్ట్యూమ్ విన్ అయింది కూడా ఫస్ట్ ప్లేస్. ఓకే, కాస్ట్యూమ్ డిజైనర్ కదా, సో డిజైన్ చేశాను నేను ఒక మోడల్ ని తీసుకొని 3 మెంబర్స్. సో నా బ్రదర్ ఒకరు, ఇంకొకరు మా ఫ్రెండ్, ఇంకో అమ్మాయి మన ఫోక్ ఇండస్ట్రీ నుంచి సిరి రాహులాచారి తెలుసు కదా. సో తనని తీసుకున్నాను. కాస్ట్యూమ్ నేను డిజైన్ చేసి మొత్తం స్టిచ్, హ్యాండ్ స్టిచ్డ్, ఓన్లీ మిషన్ లేకుండా హ్యాండ్ స్టిచ్డ్. ఎక్కడ నేను చేశాను. ఓ మై గాడ్, ఒకసారి ఫోటోస్ ఉన్నాయి అవేమైనా? ఉన్నాయి, ఒకసారి చూపించండి చూద్దాం. అది ఏది మిషన్ వాడలేదు. ఆ కాస్ట్యూమ్ మొత్తంలో ఎక్కడ కూడా మనము మిషన్ యూజ్ చేయలేదు, ఓన్లీ హ్యాండ్ సూది. ఓకే, ఇవి ఇండివిజువల్ పిక్స్ ఉంటే పంపించండి ఒకసారి. నిజంగా చాలా బాగుంది, చాలా అంటే డిజైనర్ వేర్ లాగా ఉంది. అది ఎట్లా అంటే ఐడియా అవన్నీ తీసుకోవాలని ఎలా వచ్చింది అసలు? నాకు ఆల్రెడీ ఐడియా ఉంది ఫస్ట్ నుంచి. నేను డిజైనింగ్ ఫీల్డ్ కదా, సో ఈజీగా నాకు అది వస్తుంది, థాట్ వస్తుంది. సో ప్రీ వెడ్డింగ్ కి కూడా ఇలా కావాలి అంటే అలా డిజైన్ చేస్తాను నేను, చాలా బాగా డిజైన్ చేస్తాను. బట్ ఏంటంటే మేకప్ లో ఎక్కువ పాపులారిటీ ఉండేసరికి నేను మేకప్ లోనే ఆగిపోయాను. మరి బొటిక్ ఎందుకు పెట్టట్లేదు హైదరాబాద్ లో బొటిక్ పెట్టాలంటే చాలా మనీ ఇష్యూస్ ఉంటాయి. మనీ ఇష్యూస్ పక్కన పెడితే నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది కదా, అదే ఎందుకు యూజ్ చేయట్లేదు? ముందు ఎవరైనా సపోర్ట్ చేస్తే 100% పెడతాను. పెట్టండి, అలాంటి వాళ్ళకి కూడా అప్పుడప్పుడు చేసి పెడతారు. కానీ ఎంత బాగుంది అసలు ఆ కాస్ట్యూమ్, లిటరలీ చాలా బాగుంది. కాస్ట్యూమ్ కే ఇచ్చేయచ్చు మార్క్స్ అన్ని కూడా. అండ్ ఇంకొకటి బేసిక్ గా మీరు మేకప్ ఆర్టిస్ట్ కి వెళ్తే పేమెంట్స్ ఎలా వస్తాయి మీకు? ఎంత ఉంటుంది పేమెంట్? నార్మల్ అంటే ఫోక్ ఇండస్ట్రీ కదా, సో ఇండస్ట్రీ పరంగా మన ఫిలిం ఇండస్ట్రీ కంటే ఫోక్ ఇండస్ట్రీలో ఎక్కువ ఇస్తారు మనీ. ఓకే, ఎందుకంటే కార్డు ప్రైస్ చూస్తే ఒకలాగా ఉంటది, సీరియల్స్ కి కానీ మూవీస్ కానీ అలానే ఇస్తారు. కానీ ఫోక్ ఇండస్ట్రీలో అలా కాదు, ఎవరికి పాపులారిటీ ఎక్కువ ఉంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇద్దాం, మళ్ళీ మంచిగా చేస్తారు కదా అని ఎక్కువ కూడా ఇచ్చేస్తారు. అలా. సో మీకు ఎంత ఇస్తారు? మీకు అలాగా పేమెంట్స్ అనేది సరిపోతుంది కాదు. మరి సీరియల్స్ కి మూవీస్ కి కార్డ్స్ మీద ఎంత ఉంటది? అంటే జనరల్ గా మాకు తెలియదు ఈ విషయం. దాని మీద అయితే ఎంత ఉంటది? పర్ డే 5K ఉంటదా? అలా ఉండదు, 3K ఉంటదా? మూవీ కార్డ్ కి 5K ఉంటది. ఓకే, సో నార్మల్ గా సీరియల్ కార్డ్స్ అవికి తక్కువనే ఉంటది, అంత ఉండదు. సో చాలా మంది ఆర్టిస్టులు పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ ని తీసుకెళ్తారు కదా, దీనికి ఎక్కువనే ఉంటది. పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ కి ఒక ప్రైస్ ఉంటది, సో మూవీస్ లో చేస్తే ఒక ప్రైస్ ఉంటది, సో సీరియల్స్ అన్నిటికీ ఒక ప్రైస్ ఉంటది. అది కూడా మళ్ళీ యూనియన్ ప్రకారమే ఉంటది. యూనియన్ లో ఇంతమంది అని ఉంటారు, సో అంతమంది వెళ్ళాలి, అంతమందికి ఇంత పేమెంట్ అని ఉంటది. 1000 నుంచి 2000 లోపే ఉంటది. అంతేనా పార్టీకి? సీరియల్స్ కి. ఓకే, సో ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్ మీరు ఒప్పుకున్నప్పుడు దాంట్లో కాస్ట్యూమ్స్ చేంజ్ చేయడం, లుక్స్ చేంజ్ చేయడం ఉంటది కదా, మొత్తం ప్యాకేజ్ వైజ్ గా మాట్లాడుకుంటారా? ఇన్ని లుక్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని లుక్స్ కి ఇన్ని మేకప్ అని చేస్తారా? అలా ఉండదు. ముందే అడుగుతాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏంటంటే ఎంత మందికి మేకప్ చేయాలని అడుగుతాను. ఎన్ని కాస్ట్యూమ్స్ చేంజ్ చేస్తున్నాను, లుక్స్ ఏమైనా మారుతున్నాయా, లేకపోతే బ్రైడల్స్ ఏమైనా వస్తున్నాయా, అవి ఒక్కటి చూసుకొని వెళ్తాను అంతే. అందులో ఎక్కువ తీసుకునేది లేదు, నార్మల్ గానే తీసుకుంటాను. ఒకవేళ ఎక్కువ ఉందంటే కొంచెం చూసి ఇవ్వండి అంటాను, అంతేగాని డిమాండెడ్ గేమ్స్. ఓకే, సో వెనకాల బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ప్రిఫర్ చేస్తారా? వాళ్ళకి సెపరేట్ మేకప్ ఆర్టిస్ట్ ని పెడతారా? వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు. ఓకే, లేదంటే వాళ్ళకి చేస్తారు, లేదంటే వాళ్ళు చేసుకుంటారు. నేనైతే ఎక్స్పెషల్ గా వాళ్ళకంటూ తక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎక్కువ లీడ్ చేసే వరకు టైం అయిపోతా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మన హైదరాబాద్ లో అయితే స్టూడియోస్ లోనో లేదంటే ఎక్కడన్నా షూటింగ్ లో, బట్ ఫోక్ అంటే ఇదంతా ఎక్కడో గడ్లో వానల్లో పొదల్లో, అసలు ఎండ ఉండదు, వాన ఉండదు, పిచ్చెక్కిపోతుంటది ఒక సైడ్ నుంచి ఎండకి. అప్పుడు సిచ్యుయేషన్ ఏంటి అసలు? ఆ సిచ్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు? కంపల్సరీ ఫేస్ చేస్తాం, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ రావాలంటే నాట్ ఏ జోక్.
అంత ఈజీగా వచ్చి ఆర్టిస్ట్ అవ్వలేరు వాళ్ళు. సో స్ట్రగుల్స్ పడాలి వాళ్ళు. టైం అయిపోతా ఉంటది, ఎండలోనే చేయాలి, ఇంకొక ఆప్షన్ కూడా వాళ్ళకు ఉంటుంది. లేదంటే నెక్స్ట్ డే పెట్టుకోవాలి, నెక్స్ట్ డేకి మళ్ళీ పేమెంట్ ఎక్కువ అవుతుంది, ప్రతి ఒక్కరి పేమెంట్ డబల్ అవుతుంది. సో వాళ్ళు అలా చూసుకోవాలి, ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా లాస్ అవ్వకూడదు కాబట్టి వాళ్ళు ఎంత ఎండ్ అయినా చేస్తారు. సో కంప్లీట్ గా ఫినిష్ చేయాల్సిందే. ఓకే, సో రీసెంట్ గా జానక్క డ్రెస్ కూడా డిజైన్ చేసావు కదా, పెయింటింగ్ వేసి, ఆ వీడియో చూసాను నేను. ఆ రుద్రాక్షల మధ్యలో అవేవో కట్టేసి. సో బేసిక్ గా జానక్కకి మీకు బాండింగ్ ఏంటి, ఎలా ఉంటుంది ఇది? ఎక్కువ ఉంటది, ఒక తమ్ముళ్ళగా, సొంత తమ్ముళ్ళగా చూసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఆ పెయింటింగ్ చేసేటప్పుడు మేము అనుకున్నాం ఒక డిజైన్ చేద్దాం ఎలాగని. రుద్రాక్షలు కానీ, రుద్రాక్షలు పెడితే మామూలుగానే ఉంటది, రుద్రాక్షలు విత్ జ్యువెలరీ పెడదాం అక్క అని నేనే సజెషన్ ఇచ్చాను. అక్క కూడా పర్ఫెక్ట్ గా ఆలోచించారు, అలానే చెయ్యి, నీకు థాట్ ఉంది కదా, నీ థాట్ నే చేద్దామని. ఈ ఇయర్ రింగ్స్ గానీ, పాపటి బిల్ల, ఈ జ్యువెలరీ గానీ, జ్యువెలరీ విత్ రుద్రాక్ష ఉంటది. ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ లో జానక్క జానులరీ ఫోక్ అని ఉంటది, జానులరీ మ్యూజిక్ లో రిలీజ్ అయింది. సో మంచిగా ఉంటది ఆ సాంగ్. ఆ సాంగ్ లో ఈ రుద్రాక్ష అవన్నీ వాడాము. మళ్ళీ చున్నీకి పెయింట్ వేసాం మొన్న రీసెంట్ గా. సో ఆ పెయింట్ అనేది అక్క బయట వెతికాం మేము చున్నీస్, అలా దొరకలేదు. యాజ్ ఇట్ ఈస్ గా అంటే పాసిబుల్ అవుద్దా అంటే పెయింట్ వేద్దాం అక్క అని. సరేరా, ఓకే పెయింట్ వేద్దాం, బట్ తొందరగా కావాలంటే 1 డేలోనే పెయింట్ వేసేసాం, తెల్లారి షూట్ చేసాం. ఓకే, సో ఇంకా మీ మధ్య బాండింగ్ అంటే మోస్ట్లీ ఒక 3 years జర్నీ ఉంది కదా. సో అసలు తన హార్డ్ వర్క్ ఎలా చేస్తుంది ఏంటి, తన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా అంటే చాలా కష్టపడుతుంది. ఇంకొకటి ఏంటంటే తెల్లారే షూట్ ఉంటది, అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయాలి. 1 hour లోనే నేర్చుకొని మళ్ళీ తెల్లారి చేసేస్తుంది. లేదంటే అక్కడ సెట్ కు వచ్చినప్పుడే 10 minutes లో నేర్చుకొని చేసేస్తూనే ఉంటది. అంత ఇప్పుడు సీనియర్ డాన్సర్ కదా, సో అక్క చాలా అంటే చాలా స్ట్రగుల్ పడి వచ్చింది. సో ఈజీగా చేసేస్తుంది, ఎందుకంటే స్టెప్స్ అన్ని సింపుల్ గా చేసేస్తుంది, ఎందుకంటే చాలా చాలా ప్రాక్టీస్ చేస్తున్నది కాబట్టి అవి వాళ్ళకి తొందరగా వచ్చేస్తాయి. ఇప్పుడు మామూలుగా వేరే వాళ్ళని పెట్టి చేయమంటే వాళ్ళకు డాన్స్ కష్టం అయిపోతా ఉంటుంది, అలా కూడా ఉంటది. ఓకే, సో బేసిక్ గా తన గురించి చాలా నెగిటివిటీ ఉంటుంది సోషల్ మీడియాలో అక్కడక్కడ. అవన్నీ చూసినప్పుడు తనని పర్సనల్ గా నువ్వు దగ్గర నుంచి చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే యాక్చువల్ గా వాళ్ళకు నచ్చింది వాళ్ళు రాస్తారు, కానీ అక్కడ జరిగేది ఏందో అక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అంతే కదా, ఇప్పుడు ఒక నావలో నడుస్తుంటే మునిగిపోతారంటారు, కానీ ఆ నావలో ఉన్న వాళ్ళకి ఎలా బయటికి రావాలని తెలుస్తుంది. సో ఒకవేళ రాలేదు అని అనుకుంటే వాళ్ళు వాళ్ళ టెక్నిక్ యూజ్ చేసి బయటకు వస్తారు. అంతేగాని ఇప్పుడు ఆ నావ పడిపోతుంది, అది రాలాలి, పడిపోవాలి, మునిగిపోవాలి, చనిపోవాలని ఎంతో మంది వాటి మీదకి రాళ్ళు ఇస్తూనే ఉంటారు, కానీ ఆ నావ చేరే తీరానికే చేరుతుంది. అంతే. సో ఇప్పుడు తను ట్రావెల్ చేస్తుంది, తన బాబు కోసం తను కష్టపడి ఇంత స్థాయికి వచ్చింది. ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని చాలా మంది చాలా సపోర్టెడ్ గా మేము అందరం ఖచ్చితంగా నువ్వు పెద్ద స్థాయిలో ఉండాలి అక్క అంటే ఇప్పటికంటే ఇంకా వెళ్ళాలి అనుకుంటాం మేము, ఎందుకంటే తన స్ట్రగుల్ అంతా మేము చూసాం కదా. వాళ్ళు ఏం చూడరు, వాళ్ళు ఏదో చిన్నది చూసి అనలైజ్ చేస్తారు, అది మిస్టేక్ కదా. సో అలా అనిపిస్తుంది. సో చాలా మంది ఫోక్ డాన్సర్స్ తో వర్క్ చేశారు కదా. అవును. సో అందులో మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ జానకి. ఈమె పేరు కాకుండా ఇంకా వేరే, ఎందుకంటే చాలా మందికి నీతు క్వీన్, లాస్యాకి, పార్థిని అండ్ సింగర్ మంగ్లీ గారికి కూడా చేశారు అనుకుంటా వర్క్. ఇంకా సో చాలా మందికి చేశారు కదా. సో అంటే వాళ్ళందరిలో కూడా ది బెస్ట్ ఎవరు, మీకు కంఫర్ట్ ఎవరు ఉంటారు, మీకు ఎవరు ది బెస్ట్ అనిపిస్తుంది? నీతు క్వీన్ పక్కగా ఉంటది కదా ఆమె. నన్ను తీసుకొచ్చింది నీతు. ఎట్లా అంటే నేను స్టార్టింగ్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది నీతు సాంగ్ తో. ఓకే, సో అలా ఫోక్ ఇండస్ట్రీ. అండ్ ఇంకొకటి ఫోక్ ఇండస్ట్రీలో చాలా పాలిటిక్స్ ఉంటాయి, చాలా రిలేషన్షిప్స్ ఉంటాయి, సో ఉంటాయి కదా. అది మీ దాకా ఏమన్నా వస్తుందా, అక్కడి వరకు అక్కడే వెళ్ళిపోతుందా? అంటే రిలేషన్స్ అంటే లైక్ సెటప్లు గెటప్లు ఉంటాయి కదా, అట్లా మాటలు మట్టుకి ఏముండవు అలాంటి ఏముండవు. సో ఒకవేళ వచ్చినా అవి మేకప్ ఆర్టిస్ట్ దాకా అయితే రావు. మీకు ఎవరు లైన్ లేదా ఇన్ని ఇయర్స్ జర్నీలో ఒక డాన్సర్ గానీ, ఒక మీ ఆర్ట్ మీ ఇది నచ్చి మీకెవరు ప్రపోజ్ చేయలేదా ఈ ఫోక్ ఇండస్ట్రీలో? ప్రపోజ్ చేశారు. ఎంతమంది చేసి ఉంటారు? చాలా మంది చేశారు. మెయిన్ లీడ్స్ ఎవరైనా చేశారా? అందరూ చేస్తారు, బట్ నేను నార్మల్ గానే తీసుకుంటాను. మెయిన్ లీడ్స్ అంటే చేశారు, బట్ వాళ్ళ పేరు అది నేను చెప్పలేను. ఓకే, సో ఎందుకని యాక్సెప్ట్ చేయలేదు? అంటే యాక్సెప్ట్ చేయలేదని కాదు, నేను ఎక్కువగా నా వర్క్, నా డెడికేషన్, నేను ఒక గోల్ పెట్టుకున్నాను, అందులోకి వెళ్ళాలనేది నాకు నా అంబిషన్. అరవింద్ మేకప్ స్టూడియో అని నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో అది పాపులారిటీ అవ్వాలనేది నా గోల్. ఎక్కడ ఉంది అది? ఇక్కడే ఉంది, హైదరాబాద్ లోనే చేస్తున్నాను. ప్రెసెంట్ మల్కాజ్గిరిలో నడుస్తుంది.
స్టూడెంట్స్ తక్కువనే ఉన్నారు ప్రజెంట్. ఇంకా పాపులర్ అయ్యి కొంచెం మంచి స్థాయిలో ఉండాలని నా గోల్. కాదు, ఇటు ఇన్స్టిట్యూట్ ఎప్పుడు చూసుకుంటున్నావు, షూట్స్ కి ఎప్పుడు వెళ్తున్నావు, మా మళ్ళీ అక్క run ఉండేదేమో చేస్తుంది ఇక్కడ, ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మా అక్క రన్ చేస్తుంది, శ్రవంతి అక్క. సో మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు నేను రన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో దాని హ్యాండ్ ఓవర్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే. సో ఇంకొకటి, ఇప్పుడు చాలా మందికి మేకప్ వేస్తుంటే కొందరు బిహేవియర్ నిజంగా ఆర్టిస్ట్ లేదు, మేకప్ అంటే మేకప్ అని కొందరు చీప్ గా చూస్తుంటారు, కొందరు ఇది సరిగ్గా చేయలేదు ఏంటని అరుస్తుంటారు. సో అట్లాంటివి ఏమైనా జరిగాయా స్టార్టింగ్ లెవెల్లో కానీ, లేదంటే కొన్ని ఏమైనా మాతో షేర్ చేసుకోండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కువ నెగిటివిటీ రాదు కదా, సో అందుకని నేను అరవింద్ మేకప్ ఆర్టిస్ట్ అంటే ఓకే ఇంకా పర్లేదు అని అనుకున్నా. మిగతా వాళ్ళు అంటే నా విషయంలో నేను వినలేదు, మిగతా వాళ్ళ విషయంలో నేను విన్నాను. అంటే నాకు ఓ మేకప్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళ దాంట్లో ఇలా చేస్తున్నారు ఏంటన్నా, అలా చేస్తున్నారు ఏంటన్నా అంటే మరి నా దగ్గర రాదే అలాగా, మీరు వర్క్ బాగా చేస్తే అవన్నీ రావు అనేది నా ఉద్దేశం. ఎలాంటి కంప్లైంట్లు రేజ్ అవుతుంటాయి ఒక మేకప్ ఆర్టిస్ట్ కి ఒక ఆర్టిస్ట్ కి మధ్యలో కంప్లైంట్లు ఎలా రేజ్ అవుతుంటాయి ఏ పరంగా? నాకు ఎక్కువ రాదు, బట్ వస్తే గిట్లా స్ప్రెడ్ వస్తుంది, మేకప్ ఎందుకు పోతుంది అనేది మాత్రమే వస్తుంది, అంతకుమించి ఏం రాదు. ఎందుకంటే ఇప్పుడు ఎండకు నిలబడి స్ప్రెడ్ వచ్చినప్పుడు స్ప్రెడ్ అనేది లోపల నుంచి వస్తుంది, ఇన్సైడ్ నుంచి. సో అది ఈజీగా పోతుంది మీకు. నువ్వు ఒకవేళ నేను మేకప్ వేసినప్పుడు వాటర్ కొట్టి చూడు, వాటర్ ప్రూఫ్ కాదో తెలిసిపోద్ది, పోదు. బట్ ఏంటంటే ఇన్సైడ్ నుంచి వచ్చేది మన లోపల నుంచి వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా మేకప్ బయటకు వచ్చేస్తూనే ఉంటది, కారిపోతుంది ఈజీగా, సింపుల్ గా కాదు. సో అది వాళ్ళు అర్థం చేసుకోరు, నాది ఎందుకు పోతుంది మేకప్ అయింది, వాళ్ళు అలానే వాదిస్తారు. సో నేను అదేమి వాదించినా నేను పొలైట్ గానే ఉండి నేను మళ్ళీ వర్క్ చేస్తూనే ఉంటాను, అంతేగాని వాళ్ళతో వాదిస్తూ నేను ఉండను. వీళ్ళు వాదిస్తారు, అందుకోసమే వీళ్ళకి నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. నేను వాదించను, వర్క్ చేస్తాను అంతే. సో ఇప్పుడు సీరియల్ కి కానీ సినిమాకి కానీ కొన్ని డాన్సర్స్ కానీ ఒక్కొక్క డిఫరెంట్ వర్క్ కదా, సేమ్ మేకప్ అయినా కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? సీరియల్ కి మూవీకి మోడలింగ్ కి డిఫరెన్స్ ఏంటి? ఏంటంటే ఇప్పుడు స్క్రీన్ మేకప్ వేరుంటది, సీరియల్స్ కి అన్ని స్క్రీన్ మేకప్. సో అదంతా డిఫరెంట్ జోనర్, అదంతా ఒకలాగా వేయాలి, అది కూడా నేర్చుకోవాలి. మనం నేర్చుకునేది ఏంటంటే బ్రైడల్స్ మాత్రమే నేర్చుకుంటారు, బ్రైడల్స్ కాదు. బ్రైడల్స్, సీరియల్ మేకప్, ఇండస్ట్రీ మేకప్ అండ్ స్క్రీన్ కి ఎలా ఉంటుంది మేకప్, అది పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. సో నేను సీరియల్స్ కి చేశాను, సీరియల్స్ ఆల్సో నాకు తెలుసు అది ఎలా చేయాలి అని. మళ్ళీ చాలా షోస్ చేశాను, ఆ షోస్ అన్నిటికి ఎలా చేయాలో తెలుసు. మోడలింగ్ కూడా చేశాను, ఆ మేకప్ ఎలా కూడా చేయాలో తెలుసు. బ్రైడల్స్ ఆల్రెడీ ఫస్ట్ నుంచి బ్రైడల్ నుంచి వచ్చా కాబట్టి నాకు నో ప్రాబ్లం. ఫోక్ ఇండస్ట్రీ అంటావా, ఫోక్ ఇండస్ట్రీ నేను 5 years ఎక్స్పీరియన్స్ కాబట్టి సింపుల్ గా చేసేస్తాను. ఇవన్నీ ఒక మేకప్ ఆర్టిస్ట్ నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది, ఒకటేసారి నేర్చుకోవాలంటే రాదు, అది మనము లర్న్ చేస్తూనే వస్తుంది అంటారు. సో అలా వీళ్ళు ఏంటంటే నేను వేసాను, నేను ఎందుకు రాలేదని చిన్న రీసెంట్ గానే నాది ఒక చిన్న ఇష్యూ అయింది. నా బదులు వేరే మేకప్ ఆర్టిస్ట్ వెళ్ళారు, స్క్రీన్ కి సరిగ్గా సెట్ అవ్వలేదని వాళ్ళు మళ్ళీ ఆ మేకప్ ఆర్టిస్ట్ వద్దు వేరే మేకప్ ఆర్టిస్ట్ మార్చండి అని అంటే వెంటనే నేను వెళ్ళాను, పర్ఫెక్ట్ గా ఉంది అని అన్నారు. ఎందుకు వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ అని వాళ్ళు అడిగారు, ఒక ఆర్టిస్ట్ అడిగారు. నేను అన్నా నేను స్క్రీన్ మేకప్ చేస్తా, వాళ్ళు స్క్రీన్ వేయలేదు, బ్రైడల్ చేశారు. బ్రైడల్ స్క్రీన్ కి సెట్ కాదు, అది వేరే జోనర్, ఇది వేరే జోనర్. పైగా సీరియల్స్ లో జూమ్ పెడుతుంటారు ఎక్కువ, ఎవరి ఫ్రేమ్ వాళ్ళకు ఉంటది కాబట్టి అది సెట్ కాదు. మనకి ఏమైనా ప్యాచ్ వచ్చింది అనుకో, మన ఫోక్ లో ప్యాచ్ వచ్చినప్పుడు నార్మల్ గా బ్రష్ చేస్తే అయిపోతుంది. సీరియల్స్ లో అలా కాదు, బ్లెండర్స్ పెట్టాలి, అవన్నీ ఉంటాయి. ప్యాచ్ వాళ్ళకి రాదు కూడా, ఎందుకంటే వాళ్ళు నీడలోనే చేస్తారు, అవుట్డోర్ ఉండదు కదా. అవుట్డోర్ ఉన్నప్పుడు మేకప్ చూసుకోవాలి పర్టికులర్ గా, అందుకనే ఎక్కువ ఆర్టిస్టులు అందరూ పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ నే మెయింటైన్ చేస్తారు. ఎక్కువ మన సీరియల్స్ వాళ్ళు కానీ ఎవరైనా సరే పర్సనల్ అంటే ఇంకా వాళ్ళు పర్ఫెక్ట్ గా చూసుకుంటారు, వాళ్ళు ఎక్కడ వెళ్తే అక్కడ మొత్తం కంప్లీట్ గా. సో మూవీ అయితే మళ్ళీ డిఫరెంట్, మళ్ళీ మూవీకి ఏంటంటే ఒకసారి చేసామంటే ఒక సీన్ చేసేలోపు మేకప్ మారిపోతుంది, మళ్ళీ మేకప్ చేసుకోవాలి ఫ్రెష్ గా, చేసుకొని మళ్ళీ చేస్తూనే ఉంటారు, రీటేక్ చేస్తాను. ఇప్పుడు ఒక సీన్ ని మనం ఒక 10 takes చేయొచ్చు, 20 takes చేయొచ్చు, హాఫ్ డే మొత్తం తినొచ్చు, అది చెప్పలేం. సో అలా హాఫ్ డే ఉందనుకో మొత్తం అదే మేకప్ ని మనం క్యారీ చేస్తూ రావాలి, లేదంటే మళ్ళీ ఫ్రెష్ గా మేకప్ చేయాలి. అంతేగాని ఇప్పుడు ప్యాచ్ ఉన్నది సెట్ చేస్తా అంటే స్క్రీన్ లో ఎగ్జాక్ట్ గా కనిపిస్తుంది, ఇలా గీత ఉంటే ఆ గీత అలానే కనిపిస్తుంది స్క్రీన్ లో. ఎంత వాళ్ళు ఇప్పుడు అదంతా చేస్తా ఉంటారు కదా ఎడిటింగ్, అది అయినా కూడా కనిపిస్తుంది. అందుకనే ఇంకా సినిమాలకి సీనియర్స్ ని తప్ప ఎక్కువ చిన్న వాళ్ళని తీసుకోరు. మీరు చూసుంటారు ఆల్రెడీ, సీనియర్స్ అని వింటా ఉంటారు అలాగా.
సో మేకప్ ఆర్టిస్ట్ అనే పర్సన్ ఏ వీడియోస్ కైనా చాలా ఇంపార్టెంట్ మోస్ట్లీ. అంతే. ఓకే, సో ఇప్పుడు జనరల్ గా ఒక అడ్వైస్ చెయ్యి. జనరల్ బేసిక్ మేకప్ చేసుకుంటారు, సో వాళ్ళకి అడ్వైస్ ఏం చేస్తారు? అంటే మాలాంటి వాళ్ళకి, మేమే మేకప్ ఆర్టిస్ట్ అని పెట్టుకోం, జస్ట్ ఏంటి ప్రైమర్ పెట్టి ఫౌండేషన్ వేసి ఏదేదో చేస్తుంటాం, బట్ మాలాంటి వాళ్ళకి ఏం గైడెన్స్ చేస్తారు? మీలాంటి వాళ్ళకి ఏం గైడెన్స్ చేస్తారు అంటే అరవింద్ ఫస్ట్ ముఖం మంచి గడుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అరవింద్ మేకప్ స్టూడియోని ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు అదే స్టూడియో అంటే మేము ఏంటంటే ఎలా చేయాలో మేము ఈజీగా చెప్పేస్తాం. పెద్దగా అది ఇది అని చెప్పేసి పెద్ద లిస్ట్ అంతా ఇవ్వం. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్రెష్ గా వెట్ టిష్యూ పెట్టి తుడుచుకున్నాం అనుకో, ప్రైమర్ చేసి ఫౌండేషన్ వేసుకున్నా కూడా పర్ఫెక్ట్ మేకప్ వస్తుంది. బట్ దాంట్లో కూడా బేసిక్ ఉంటుంది. ఆ బేసిక్ నాలెడ్జ్ లేని నువ్వు ఎన్ని మేకప్స్ ఎలా వేసినా సెట్ కాదు. అలా బ్లెండింగ్ ఎలా అన్నది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, కొంచెం బ్లెండింగ్ తో కాకుండా చేతులతో కూడా రబ్ చేస్తారు. చేతులతో కూడా వేయొచ్చు. వేయొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏమి ఉండదు. సో మేకప్ అనే ఫేస్ కి ఫస్ట్ మనం నైట్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేయడం అట్లాంటివి యూజ్ చేస్తేనే నెక్స్ట్ మనకి మేకప్ మంచిగా వస్తుందా, లేదంటే అలా కాకుండా డైరెక్ట్ గా మేకప్ వేసుకొని ఇంకా ఏం స్కిన్ కేర్ తీసుకోకుండా ఉంటే సరిపోతుందా? స్కిన్ కేర్ తీసుకోవాలి. స్కిన్ కేర్ తీసుకుంటే ఏంటంటే మంచి షైనింగ్ తో ఉంటారు. ఓకే, సో మంచి షైనింగ్ ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు నైట్ పూట మీరు ఇప్పుడు ఫ్రూట్స్ కానీ ఏదైనా తింటారు కదా మధ్యాహ్నం, అలాగా నైట్ కానీ జ్యూసెస్ కానీ తీసుకుంటారు, మిల్క్ తీసుకుంటారు. సో ఇలా అన్ని డైట్ అంతా మెయింటైన్ చేసిన వాళ్ళ స్కిన్ అంతా ఒకలాగా ఉంటుంది. సో ఏ మెయింటెనెన్స్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకు ఆ స్కిన్ అంతా ఒక రఫ్ గా ఉండిపోతుంది. నా స్కిన్ ఎలా ఉంది ఇప్పుడు? స్మూత్ గానే ఉంది. బట్ నేనేం మెయింటైన్ చేయనే, తట్లు తినేస్తాను. వాటర్ ఎక్కువ తాగితే సరిపోతుంది. డ్రై ఉంది. ఓకే, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేము డ్రై స్కిన్స్ అన్నిటిని ఆయిల్ స్కిన్ కి మార్చి మేము మేకప్ చేస్తాం. అంటే ఆయిల్ అయ్యేలాగా మేము ఫేస్ అవన్నీ కొడతాం. ప్రైమర్స్ కానీ అవన్నీ ఆయిల్ కి కన్వర్టెడ్ అయ్యేలాగా వాడతాం. అందుకని కొంచెం డ్రై స్కిన్ వాళ్ళది కూడా కొంచెం మెరుస్తా ఉండి ఆయిలీగా కనిపిస్తా ఉంటది మేము వేసిన మేకప్స్ లో. మీరు చెక్ చేసుకోవచ్చు, అరవింద్ ఆర్టిస్ట్ అని ఉంటది నా ఇన్స్టా ఐడి, అందులో చెక్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ప్రతిదీ షైన్ అవుతూ ఉంటది. నేను షైనర్స్ ఏం కొట్టాను మరి అలా అంటే. ప్రిపరేషన్ అనేది ఉంటది అనమాట. సో ఇంకొకటి చాలా మందికి డౌట్ ఏముంటది అంటే, అమ్మో మేకప్ చేస్తే స్కిన్ పాడైపోయి రఫ్ అయిపోయి హోల్స్ పడుతుంది అని చెప్పేసి సో అని ఉంటది కదా, అట్లాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి. ఇప్పుడు మేము రెగ్యులర్ గా వేసుకుంటుంటే, ఇప్పుడు ఈవెన్ మా మమ్మీ అంటది, ఆ లిప్స్టిక్ ఎందుకు పెడతావు ఆ పెదాలకి, అదంతా ఏంది లొల్లి అని చెప్పేసి అంటది. సో అట్లాంటివి జరుగుతాయి అసలు వాడద్దు? ఎందుకంటే ప్రోడక్ట్స్ అన్ని ఎక్కువగా అంటే మంచి బ్రాండ్స్ మంచి వాడితే మంచి మెయింటెనెన్స్ ఉంటే ఏం కాదు. సో అన్ని కొన్ని చూసుకొని వాడాలి. ఇష్టం ఉన్నట్టు వాడితే కూడా సెట్ కాదు. సో ఇప్పుడు నేను చేసిన మేకప్ ఆర్టిస్ట్ లా ఇప్పుడు నేను చేశాను కదా, చాలా మందికి మేకప్ ఆర్టిస్ట్ గా చేశాను. ప్రతి ఒక్కరు చెప్పిన కామెంట్ ఏంటంటే, నువ్వు చేసిన మేకప్ కి తెల్లారి ఎందుకు షైన్ ఎక్కువ అవుతుంది, ఫేస్ మంచిగా అవుతుంది, నీట్ గా ఎలా అవుతుంది అని అడుగుతా ఉంటారు. సో మేము ఏంటంటే సీరం ఉంటది, సీరం వాడతాం. పర్టికులర్ సీరం గానీ టోనర్ గానీ ఇవన్నీ వాడతాం కదా, వాటితో షైన్ ఎలివేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను వేసిన మేకప్ అంతా స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది. అబ్జర్వ్ నీట్ గా ఉంటుంది. మొత్తం ఫేస్ కడుక్కొని వాష్ చేసిన తర్వాత కూడా షైన్ అలానే ఉండిపోతుంది. చాలా నీట్ గా షైన్ అవుతూ ఉంటుంది. సో స్కిన్ కి ఏం ప్రాబ్లం ఉండదు. కొంతమంది ఏంటంటే అలా కాకుండా ఇష్టం ఉన్నట్టుగా మేకప్ చేసామా వెళ్ళిపోయామా ఇలా చేస్తే మాత్రం చాలా కష్టం అయింది. ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళు నిన్ను పిలవకపోవచ్చు. ఇప్పుడు అరవింద్ అన్నిసార్లు పిలుస్తున్నానంటే ఏదో ఒక మ్యాజిక్ ఉంటేనే కదా పిలుస్తారు. చాలా మన మంచి వర్క్ ఉంటే ఖచ్చితంగా పిలుస్తారు. సో ఇంకొకటి చాలా మంది ఏంటంటే హై ప్రొఫైల్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎక్కువ కాస్ట్ పెట్టి మేకప్ కిట్ తీసుకుంటారు. ఇప్పుడు జనరల్ నేను ఒక యూట్యూబర్ లేదంటే యూట్యూబ్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు ఏంటి ఒక 2000 బిలో, ఒక 3000 బిలో, లేదంటే 1000 బిలో వాళ్ళ బడ్జెట్ ని బట్టి అలా తీసుకుంటారు కదా. తక్కువ అమౌంట్ లో తీసుకున్న మేకప్ కిట్ వాడితే దాని వల్ల ఏమైనా ప్రమాదం ఉండొచ్చా, లేదంటే మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అట్లా ఏం ప్రాబ్లం ఉండదు. ఏంటంటే వెంటనే మనకు వర్క్ అయిపోయిన వెంటనే మనం క్లీన్ చేసుకోవడం చేయాలి. కొంతమంది అలానే పడుకుని పోతారు, అలానే నాకు స్ట్రెయిన్ అయిపోయాను నేను తీయలేను మేకప్ అని చెప్పేసి అలానే ఉంటుంది. అలా ఉంటే 100% గా ఖచ్చితంగా మన స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. లైక్ చిన్న చిన్న వైట్ మచ్చలు అయిపోవచ్చు, లేదంటే స్కిన్ అంతా తుడిచాక డ్రై అయిపోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేశారు. నేను ఎప్పుడు కానీ ఒకటే చెప్తా ఆర్టిస్టులు అందరికి, ఏంటంటే మీరు చేసిన తర్వాత మీ వర్క్ అయిపోయిన వెంటనే మేకప్ తుడిచేయండి. మీరు పడుకునేటప్పుడైనా పర్వాలేదు, క్లీన్ చేసుకొని పడుకోవాలి, లేదంటే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది.
ఓకే. ఇప్పుడు క్లీనింగ్ కూడా ఇప్పుడు కొందరు తెలియక అది అంటే రిమూవ్ క్లీన్ వాడతారు. ఇంకొందరు డైరెక్ట్ వాటర్ పెట్టి సోప్ పెట్టేస్తారు కదా. పెట్టొద్దు, వాటర్ పెట్టి సోప్ అసలు ఎలా దాన్ని ఎలా క్లీన్ చేయాలి? వాటర్ పెట్టి సోప్ అనేది 100% పెట్టొద్దు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏంటంటే క్లీన్జింగ్ మిల్క్ గానీ వాడి అవునవును. క్లీన్ చేయాలి. లేదా వెట్ టిష్యూస్ మనకి ఎక్కడైనా అవైలబుల్ గా దొరికిపోతాయి. సో వెట్ టిష్యూ wet తీసేసి tissue తర్వాత వాటర్ సోప్ యూజ్ చేయొచ్చు. వెట్ టిష్యూతో తీసేసినంత క్లీన్ అయిందా లేదా చూసుకొని తర్వాత మీరు సోప్ వాడిని ఏం పెట్టినా పర్వాలేదు. కానీ డైరెక్ట్ గా మాత్రం సోప్ పెట్టకూడదు. ఎందుకంటే యాక్చువల్ గా మీరు ఒక చిన్న వీడియో నేను రీసెంట్ గా చేసి చూపిస్తాను, మళ్ళీ ఇప్పుడు పెడతాను. ఏంటంటే నార్మల్ గా వెట్ టిష్యూ పెడితే మొత్తం క్లీన్ అయిపోద్ది. నువ్వు తుడుచుకొని మళ్ళీ కడుక్కుంటే మంచిగా క్లీన్ గా నీట్ గా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది లుక్ కూడా. అదే ఒకవేళ డైరెక్ట్ గా సోప్ పెడితే అది ఫ్రెష్ గా ఉండదు, మేకప్ పూర్తిగా పోదు. ఎందుకంటే సోప్ తో మేకప్ పోదు. ఫస్ట్ ఇక్కడ ఐస్ దగ్గర గానీ, నోస్ దగ్గర గానీ, ఈ లిప్స్ దగ్గర గానీ, ఇక్కడ చెవులలో కింద గానీ అలానే ఉండిపోద్ది మేకప్. మళ్ళీ అది బ్యాక్టీరియా కిందకి ఫామ్ అయిపోతా ఉంటది. ఎందుకంటే మళ్ళీ తెల్లారే లెగుస్తారు వాళ్ళు, అప్పటిదప్పుడు ఇంకా అలా పడుకుండిపోతారు. అప్పుడు ఇంకా అక్కడ వందం ఏదన్నా వైట్ చిన్న చిన్న మచ్చలు గానీ, స్కిన్ రెడ్డిష్ అవ్వడం అక్కడ అవుతుంటది అప్పుడప్పుడు నాకు కూడా. సో అలా అవుతుంటది. ఓకే. సో ఇప్పుడు మేకప్ అంతా లుక్ ఇది. ఇప్పుడు మీరు హెయిర్ స్టైల్స్ కూడా చేస్తుంటారు కదా. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అనిపిస్తుంది, ఏం అనుకోవద్దు. ఇప్పుడు మన జుట్టు కాకుండా వేరే వాళ్ళ తల్లో చేతులు పెట్టాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అనిపిస్తుంది కదా. బట్ మీరు రకరకాలుగా చాలా మందికి చాలా హెయిర్ స్టైల్స్ చేస్తుంటారు కదా. అసలు వాళ్ళు అసలు నీట్గా ఉంచుకోరు. నిజంగా చెప్పాలంటే మీకు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా. అప్పుడు ఏమనిపిస్తుంది, మీ పర్సనల్ ఒపీనియన్ ఏమనిపిస్తుంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ గా ఉంచుకోరు నిజంగా. నేనే చెప్తా ఉంటా, క్లీన్ చేసుకోండి, షాంపూ చేసుకోండి అని చెప్తా ఉంటా. వాళ్ళు చేసుకోకపోయినా నాకైనా నా మెథడ్ లో నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే. వాళ్ళకి చెప్పేది ఏం లేదు. సో జనరల్ గా హెయిర్ గురించి కూడా టిప్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? మంచిగా సిల్కీగా కానీ ఊడకుండా ఫస్ట్ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే మీరు హెయిర్ అనేది టెస్ట్ చేయించుకోవాలి. ఫస్ట్ హెయిర్ మన ఎంత వరకు గ్రోత్ ఉంది, ఎంత వరకు గ్రోత్ పోతుంది, మనకి ఏ ప్రొడక్ట్స్ వాడితే బాగుంటది అని చెప్పేసి. సో చేసుకున్న తర్వాత మనకి షాంపూ గానీ, కండిషనర్ గానీ, సిరం గానీ మనకి ఏదైతే సజెస్ట్ చేసినా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ రావాలి. సో చాలా నీట్ గా ఎక్కువగా పెరుగుద్ది. సో ఆల్టర్నేట్ హెడ్ వాష్ చేసిన ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? అలా ఏముండదా? అలా ఏముండదు. ఓకే. దాని వల్ల ఏమైనా హెయిర్ ఫాల్ అవుతుందా అని చెప్పేసి అట్లా? ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ అయినా కూడా ఏదో ఒకటి వాడుతూ ఉంటాం కదా, సో అది మనకు పడకపోవచ్చు. సో మనకు ఇది ఈ ప్రొడక్ట్ పడుద్ది అని అంటే ఆ ప్రొడక్టే వాడామనుకో ఇంకా నీట్ గా ఉంటది కదా. ఓకే. సో చాలా మంది కూడా ఏంటంటే స్ట్రైట్నర్స్ ఇవి పెడతాం కదా. సో పర్సనల్ గా మనం కూడా మొత్తం స్మూత్నింగ్ చేయించుకుంటాం హెయిర్. సో దాని వల్ల ఏమైనా లాస్ అయిపోవచ్చా? అవును, హెయిర్ ఫాల్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హీట్ పెడతాం కదా మేము, హీట్ ప్రొటెక్షన్ స్ప్రే కొడతాను నేను. సో దాని వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత నేను స్ప్రేస్ అవన్నీ చేస్తాం కదా, తర్వాత వాళ్ళు వాష్ చేసి షాంపూ చేస్తే యాజ్ ఇట్ ఈస్ ఒక హెయిర్ ఫాల్ అవ్వకుండా తక్కువగా ఫాల్ అయినా కూడా తక్కువగా ఫాల్ అయ్యి మంచి నీట్ గా వస్తుంది. ఒకవేళ ఇష్టానుసారంగా దూస్తూనే ఉన్నారనుకో ఖచ్చితంగా ఫాలో అవుతుంది. ఇప్పుడు నేను చేసిన తర్వాత వెంటనే తీసేసి దుయ్యకూడదు. వాటర్ నార్మల్ గా వాటర్ పెట్టి దూస్తే సింపుల్ గా వచ్చేస్తుంది. సో ఆర్టిస్ట్లకి ఇవన్నీ టిప్స్ చెప్తారా మీరు? చెప్తారా షూర్ గా? ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఏం చేస్తారో కూడా నేనైతే చెప్తాను, కంపల్సరీ చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి కూడా నాకేంటంటే వాళ్ళకి హెయిర్ ఉంటేనే తొందరగా అవుద్ది. ఇంకా విగ్స్ గానీ ఎక్స్టెన్షన్స్ పెడితే అంతగా ఉండదు, అంత లుక్ రాకపోవచ్చు. కానీ ఏదో స్క్రీన్ కోసం పెడతారు. సో ఇప్పుడు మీరు ఒక మేకప్ ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి, అది ఎంత మంది ఆర్టిస్ట్లకు యూజ్ చేస్తారు? ఎప్పటికి అయిపోతుంది అది మేకప్ ప్రోడక్ట్? అట్లేముండదా? అట్లేముండదు. ఏంటంటే మేము ప్రొడక్ట్స్ ని మిక్స్ చేసుకుంటా ఉంటాం కదా. సో ఒకటే స్కిన్ కి అదే వేస్తే సెట్ కాదు. సో అందులో మిక్స్ చేయడానికి చాలా ఉంటాయి. అవన్నీ తీసుకోవాలి. మేము ఒకటే తీసుకుంటే మాకు సెట్ కాదు. సో ఆ మిక్స్ చేస్తా ఉంటాం కాబట్టి ఒక 1 month అలా వస్తుంది. సో సింపుల్ గా ఒక 1 month. సో ఎంత బడ్జెట్ లో తీసుకుంటారు మీరు మేకప్ కిట్ తీసుకుంటే జనరల్ గా? చాలానే అవుతుంది. ఓకే. ఒక 50K అలా. సో అంత మనీ ఎర్న్ చేస్తారా మీరు 1 month లో? షూర్ కదా? ఒక 2 lakhs ఉంటుందా మీ ఎర్నింగ్ మంత్లీ? లేదు, అంత ఉండదు. ఒక 1 lakh ఉంటుంది. 1 లోపు ఉంటుంది. ఓకే. సో నేనైతే నువ్వు ముందు బొటెక్ కూడా పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పర్సనల్ గా. ఎందుకంటే నాకు తన డిజైన్ చేసింది కానీ నీది కానీ మీరు వేసుకునే డిజైన్ అది చాలా బాగుంది. అది చేత్తో కుట్టిరంటే అది తీసుకెళ్లి ఏదైనా మ్యూజియం లో పెడితే మస్తు పైసలు. అలా ఎప్పుడు అనుకోలేదా? అంత రిస్క్ తీసుకున్నానంటే యాక్చువల్ గా ఒక డిజైనర్ వేర్ ని మనము ప్రజెంట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు పెద్ద డిజైనర్స్ ఉంటారు మనకి కాంపిటీషన్ ఇవ్వడానికి. సో వాళ్ళు ఎంత పెద్ద డిజైనర్ అయినా కాంపిటీషన్ ఇచ్చినా అది స్టిచ్డ్ లోనే ఉంటది కాస్ట్.
సో హ్యాండ్ స్టిచ్లో అంత అవుట్ఫిట్ తీయడం అనేది చాలా రిస్క్. అండ్ మనకి ఏమన్నా ఇష్యూ కూడా కావచ్చు. ఒకవేళ చిన్నగా తెగిపోయినా, చిన్నగా ఏదైనా మొత్తం డ్రెస్ ఊడిపోతా ఉంటుంది. సో అది రిస్క్ తీసుకొని అలా కాకుండా ఇలా మనం ప్రజెంటేషన్ ఇస్తే ఫస్ట్ ప్లేస్ కొట్టపోడు పక్కన పెడితే మనతో కాంపిటీషన్ ఇచ్చిన వాళ్ళకి ఒక చిన్నగా అదిగా ఉంటుంది. ఎలా అంటే అరే నేను స్టిచ్ చేసి ఇంత అవుట్ఫిట్ తీయలేకపోయాను, వాడు హ్యాండ్ మేడ్ తో అంత అవుట్ఫిట్ ఎలా చేశారు. నేను అప్పటిదప్పుడు ఇప్పుడు మాకు షో స్టార్ట్ అవుద్దనే బిఫోర్ లో చేశాను. అవునా? 2 hours పట్టింది అంతే. ఓకే. సో స్పీడ్ అంటే చాలా స్పీడ్ గా స్టిచ్ చేస్తాను. హ్యాండ్ అయినా సరే స్పీడ్ ఎక్కువ ఉంటుంది. చేసేసి ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అప్పటి వరకు నేను చెప్పేంత వరకు వాళ్ళకి హ్యాండ్ మేడ్ స్టిచ్ అని తెలియదు. స్టేజ్ మీదకి వచ్చి మనం చెప్తాం కదా ఇంట్రడక్షన్ రౌండ్, సో అప్పుడు చెప్పాను నేను ఇది మొత్తం హ్యాండ్ తో కుట్టింది, ఓన్లీ నీడిల్ అండ్ దారం వాడాము, ఇలా చేసాము, సో మీరు ఎలా చేశారో చెప్పండి అని వాళ్ళు చెప్పుకున్నారు. నాది నేను చెప్పుకున్నాను. ఆటోమేటిక్ గా అందరికి అర్థమైపోయి ఉంటది. అంటే మిషన్ ఉంటేనే కాదు, మిషన్ లేకుండా కూడా చేయొచ్చు. ఓకే. ఈ టిప్స్ అయ్యా చెప్పొచ్చు కదా అయ్యా నాయన. ఒక్కొక్కటి లెహంగా కుట్టిస్తే 2300, ఏంటి పంజాబ్ డ్రెస్ కుట్టిస్తే 700, 1300, ఒక బ్లౌజ్ 1800. అసలు బొట్టక్లో కాస్ట్ చూస్తున్నారా? చచ్చిపోతున్నాం. బట్టలన్నీ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటున్నాం తెలుసా? మీరు అబ్బాయిలు కాబట్టి నువ్వు అబ్బాయి కాబట్టి ఇంకా బతికిపోయావు. అమ్మాయి అయితే నీకున్న మోడలింగ్ స్టైల్ కి నీ మేకప్ కి ఇంకే గయ్యా అనిపించలేదా? నేను అమ్మాయి అయితే బాగుండని ఎప్పుడైనా అనిపించింది? అమ్మాయి అయితే బాగుండు నేనని అలా ఏమనిపించలేదు నాకు. అబ్బాయి గానే బాగా కంఫర్టబుల్, ఎందుకంటే అన్ని రకాలు వేయలేము. నేను మేకప్ వేసినప్పుడు నేనే అనుకుంటా ఎన్ని రకాలు మారుస్తారు వీళ్ళు అమ్మో అని. అంటే వాళ్ళకి ఓపిక ఉండాలి కదా. సో మాకేంది షర్టు పాయింట్ వేసుకుంటే అయిపోయింది. అదే వీళ్ళు డ్రెస్ వేసుకోవాలి, హెయిర్ స్టైల్ చేసుకోవాలి, మేకప్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా రెడీ అవ్వాలి, ఇదంతా క్యారీ చేయాలి, అదంతా షూట్ అంతా అయిపోయేంత వరకు క్యారీ చేయాలి. అంటే వాళ్ళకి ఎంత రిస్క్. మాకేంది ఏసీ గమన కూర్చుంటాం అంతే. సో ఇంకొకటి అంటే డ్రెస్ డిజైనింగ్ దాంట్లో హెవీ రేట్స్ ఉంటాయి కొన్ని క్లాత్స్. హెవీ రేట్స్ పెడితేనే డ్రెస్ లుక్ వస్తుందా? నార్మల్ క్లాత్ అయినా గానీ మంచి గుడితే మంచిగా ఉంటుందా? ఇది ఎట్లా? ఇది బడ్జెట్ వైజ్ కాదు, ఏంటంటే మనం చేసే డిజైనర్ వైజ్ గా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్ గా మేము ఒక శారీ డిజైన్ చేసాం అనుకోండి, శారీ మనము ఎక్కడ కొంటున్నాం అదంతా కూడా ప్రాపర్ గా తీసుకుని యాక్చువల్ గా 200 పెట్టి శారీ కొన్నాం అనుకో, దానికి వేసే లేస్ 1200 ఉంటుంది లేస్. సో దాని వల్ల శారీ కాస్ట్ పెరిగిపోతుంది, అలా కూడా మారిపోద్ది. సో ఇప్పుడు బ్లౌజ్ ఉంది, ఇప్పుడు 200 పెట్టి శారీ కొన్నా బ్లౌజ్ నువ్వు 200 లో కుట్టించలేవు, ఇంపాసిబుల్ అసలు. 1000 రూపీస్ బ్లౌజ్ కి అవుతుంది. నువ్వు ఎంత చీప్ గా కొన్నా కూడా స్టిచ్చింగ్ లో ఎక్కువ కాస్ట్ అవుతుంది, అది వాళ్ళు క్యాచ్ చేయాలి అంతే. ఇప్పుడు డిజైనర్ బతుకుతున్నారంటే స్టిచ్చింగ్ చేస్తేనే కదా, వాళ్ళకి మంచి డిమాండ్ ఉంది హైదరాబాద్ లో. మామూలు కాదు, అయ్యో ఆస్తులు అమ్మేసుకోవాలి, ఇంకా మేము బట్టలు కుట్టించుకోవాలంటే. ఇప్పుడు రెడీమేడ్ కూడా వచ్చింది చాలా వరకు. రెడీమేడ్ కూడా చాలా ఈజీగా కొనేస్తే 500 లో బ్లౌజ్ వచ్చేస్తుంది. అది స్టిచ్ చేసినంత కంఫర్ట్నెస్ అసలు అన్నిటికి కూడా మ్యాచ్ చేయలేము. సో అలా ఉంటుంది. ఏంటంటే మనం సపరేట్ డిజైనర్ ని పెట్టుకుంటే ఇంకా మంచిగా ఈజీగా అది అవుతుంది. ఓకే. సో ఇప్పుడు జనరల్ మీరు మేకప్ ఆర్టిస్ట్ కమ్ డిజైనర్ కమ్ ఇవన్నీ ఉంది కదా. సో మీ పర్సనల్ లైఫ్ లో లవ్ స్టోరీ ఏమైనా ఉందా? ఇప్పటి వరకు ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఇయర్స్ అయిపోయింది, లవ్ స్టోరీ ఉందా? ఎవరు? నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచే నా లవ్ స్టోరీ ఉంది. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు ప్రెసెంట్? ఉంది. అవునా? ఎవరు అన్నది చెప్పాను, పేర్లు కూడా చెప్పాను, ఎందుకంటే వాళ్ళకి అన్కంఫర్టబుల్ ఉండొచ్చు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి నాకు లవ్ స్టోరీ ఉంది. సో తనకు కూడా తెలుసు. ఇప్పుడు నేను కాల్స్ కూడా మాట్లాడతాను, మెసేజ్ కూడా చేస్తాను. సో తను ఏంటంటే తన లైఫ్ వాళ్ళ ఫాదర్ మదర్ ఇలా మొత్తం కల్చర్ కి ఎక్కువగా అడిక్ట్ అయి ఉంటది. సో అలా మస్తు పద్ధతిగా ఉంటది అన్నట్టు. సో తనకి తెలుసు నేను లవ్ చేస్తున్నాను, కానీ తను ఒప్పుకోదు. అదేంటి? అంతే. అంటే ఈ ఫీల్డ్ లో ఉన్నానని కాదు, ఏంటంటే తనకి వాళ్ళ మమ్మీ డాడీ చెప్పిందే ఎక్కువగా, తను అదే చెప్తుంది. ఒకవేళ నిన్ను చూపించినా నేను చేసుకుంటాను, బట్ మా మమ్మీ డాడీ గీసిన గీత నేను దాటుకొని నీతో రాలేను. కానీ అన్ని ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు తన్నే లవ్ చేస్తున్నారు. అవును, తన్నే లవ్ చేస్తూ ఉంటాను ఇప్పటికి. నేను ఒకవేళ నా లైఫ్ లో వేరే పర్సన్ వచ్చానా కూడా తననే లవ్ చేస్తాను.
నాకు లవ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను అదే చెప్తాను, నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఒక్కరినే లవ్ చేస్తున్నా, ఎందుకంటే ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టం కాబట్టి. మరి వాళ్ళ పేరెంట్స్ తో వెళ్ళి ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఆమె వద్దన్నది. అదేంటి తనే మీరు వద్దు. మాట్లాడితే కదా ఆ, తెలిసేది. ఎందుకంటే తను ఒకవేళ చెప్తే తనని మళ్ళీ రిస్ట్రిక్షన్స్ లో ఎక్కడ పెడతారో, ఉమ్. మళ్ళీ హౌస్ అరెస్ట్ చేస్తారేమో. హైదరాబాద్ ఇలాంటి- అమ్మాయి కాదు, కాదు, వేరే మా ఊరు, మీ ఊరే. నా ఊరే సొంత ఊరు. వామ్మో, ఇవన్నీ చెప్పకండి. ఆ అమ్మాయి నిజంగా ఆ అమ్మాయికి తెలుసు ఆల్రెడీ, ఆ అమ్మాయికి తెలుసు. తెలుసు. ఓకే. ఆ అమ్మాయికి తెలుసు. అమ్మాయితో కాల్ మాట్లాడాను నేను, ఇలా ఎన్ని రోజులైనా ఉంటాను ఇలా అని అంటే కూడా తను అన్నారు, నువ్వు ఉండొద్దు, నువ్వు మంచి లైఫ్ లో ఇప్పుడు చాలా నా ముందే నువ్వు ఇంత సెట్ అయ్యావు, ఇంకా మంచి స్థాయిలో నువ్వు ఉండాలి అని అంటే, ఎంత స్థాయిలో ఉండాలి, నా పక్కన నువ్వు ఉండాలి అనుకుంటా నేను అన్నాను. అయ్యా, మంచి లవ్ స్టోరీ వింటున్నా చాలా రోజుల తర్వాత. వన్ సైడ్ లవ్ స్టోరీ. పాపం నీలాంటి నాది అబ్బాయిలు వన్ కూడా సైడ్ లవ్ ఉంటారు స్టోరీ ఇంకా. ఒక 6 years మాక్సిమం 7 years వరకు రన్ అవుతూ వచ్చింది. 8 years లో నేను చెప్పా ఉమ్. ఇట్లా నేను లవ్ చేస్తున్నా అంటే తను ఇడియట్ అని అంటే, నువ్వు ఇడియట్ అన్నా ఏమన్నా నేను లవ్ చేసిన మాత్రం మానుకోను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. సో అది మా ఫ్యామిలీ అందరికి తెలుసు, మా ఫ్యామిలీకి కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ కి బెస్టీస్ కి అందరికి తెలుసు, తనకు కూడా తెలుసు, వీళ్ళందరికి తెలుసు అన్న సంగతి. ఓహో, వీళ్ళందరికి అమ్మాయి తెలుసా? తెలుసు. అమ్మాయిని చూడలేదు వీళ్ళెవ్వరు, ఓకే. మా ఫ్యామిలీ చూసారు అంతే. ఓకే. అసలు ఇలాంటి అబ్బాయిలు ఉన్నారా ఈ జనరేషన్ లో ఇంకా? తన కోసం కొన్న గిఫ్ట్ ఇప్పటికీ నా బీరువాలో అలానే ఉంటది. ఓ మై గాడ్, ఇవ్వలేదా? తను ఇచ్చాను, తీసుకోలేదు. నేను చెప్పాను, నా ఫ్యామిలీ కాదు, నాకు పెళ్ళై ఇంకొక 10 సంవత్సరాలైనా 25 సంవత్సరాలైనా ఆ గిఫ్ట్ అలానే ఉంటది అని. అసలు తనలో నీకేం నచ్చింది? తను మాట్లాడితే చాలా బాగుంటది, చిన్నగా మాట్లాడుతుంది. అమ్మాయిలందరూ స్వీట్ గానే అమ్మాయిలు అందరూ మాట్లాడతారు. స్పీడ్ గానే మాట్లాడొచ్చు, కానీ తను ఒక స్పెషల్. ఉమ్. అందరు అమ్మాయిలు వేరు, తను ఒక అద్భుతం. తనని అమ్మో, పోల్చడానికి ఈ 2025 లో కూడా ఎంతగానో ప్రేమించే అబ్బాయి ఏంటంటే అసలు నమ్మలేకపోతున్నా తెలుసా. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ పక్కకి వెళ్ళగానే వేరే వాళ్ళని చూసే ఈ జనరేషన్ లో 6-7 years అంటే నీ దగ్గర చాలా ఉంది నేర్చుకోవాల్సింది. అంటే నేను ఏమనుకున్నా అంటే, నా కెరియర్ సెటిల్ అవ్వాలి, నేను ఒక పెద్ద స్థాయిలో ఉండి అప్పుడు అడుగుతానైనా ఇస్తారేమో అని. అప్పటికి కూడా నేను ఇంత పెద్ద స్థాయికి వచ్చి కూడా నేను ఇప్పుడు ఒక సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్, ఇప్పటికైనా యాక్సెప్ట్ చేస్తారా అని కూడా అడిగాను నేను. వద్దు, అడగకు అని అంది. సో నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. అంటే వేరు వేరు క్యాస్ట్ లో లేదు, క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు, ఒకటే క్యాస్ట్ మాది. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఏమో తనకి నచ్చట్లేదేమో మేబీ అలా. తనకు నాకు కావాలనంటే ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతాను నేను కావాలని తన అనాలి, నేను అనుకోగానే సరిపోదు. ఇప్పుడు ఏంటంటే మనకు కొంతమంది లవ్ ఏంటంటే తను ఇష్టపడి తను హెరాస్ చేయడం, ఇలాంటివి నాకు నచ్చవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి ఇష్టపడితే అది వేరేలా ఉంటది. ఇప్పుడు అబ్బాయిలు ఎంతమంది అని ఇష్టపడొచ్చు, కానీ ఒక అమ్మాయి ఇష్టపడితే తను చనిపోతున్నా కూడా తన కోసమే ఆలోచిస్తుంది. సో అందుకని నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను. వాళ్ళ అమ్మ, నేను 10 years లవ్ లో కూడా తను వాళ్ళ మమ్మీ డాడీకి అంత ప్రియారిటీ ఇచ్చింది చూసారా. ఇప్పుడు ఒకవేళ నేను 10 years వెంబడబడితే ఇంకో అమ్మాయి అయితే నాతో వచ్చేస్తుంది కూడా సింపుల్ గా. నేను ఇంత వర్క్ చేస్తా, నాకు ఇన్ని డబ్బులు వస్తాయి, నాకు ఇంత ప్రాపర్టీ ఉంది అని అంటే పర్లేదు మనల్ని చూసుకుంటాడని చెప్పేసి సింపుల్ గా వచ్చేస్తుంది. కానీ నేను ఇవన్నీ తన ముందే సంపాదించి, తన ముందే ఒక స్థాయిలో నిలబడి, తన ముందే ఎన్నో అవార్డులు తీసుకొని మరీ ఫొటోస్ పెట్టినా తను ఒకటే మాట మీద ఉంది. అలాంటి అమ్మాయిలు చూసారా మీరు? చూడలేదు. అటు సైడ్ కూడా ఉండడం గ్రేటే, ఇటు సైడ్ కూడా ఉండడం ఇంకా గ్రేట్. అసలు నేను నమ్మలేకపోతున్నా తెలుసా అరవింద్. అసలు అది చాలా మంది ఇష్టపడతారు నన్ను, ఒక్కరని కాదు, చాలా మంది చెప్పారు కూడా. బట్ నేను అందరికి చెప్పే రీజన్ ఏంటంటే, ఒక 2 years నా గురించి ఉండగలవా అని అంటే వాళ్ళు అంతెందుకు, అంత గ్యాప్ ఎందుకు, ఇవే మాటలు వస్తాయి తప్ప. వేరే వాళ్ళకి అట్లా నువ్వు వెయిట్ చేయి, నేను కాల్ చేసేంత వరకు అని అంటే నేను తర్వాత కాల్ చేసేవరకు వేరే రిలేషన్ లో ఉండిపోతాను. ఎందుకంటే ఎవ్వరు అంత వెయిట్ చేయరు. యాక్చువల్ గా మనం ఒక క్యూ లైన్ లో నిలబడితే మనం 1 గంట నిలబడేసరికి ఎంతసేపు రా అని అంటాం అనేసి. సో అలా 10 years నుంచి ఒక్కరి గురించి వెయిట్ చేస్తున్నాం అంటే అది ఎంత వెయిట్ గా ఉంటది లిటరలీ. సో ఫైనల్ గా నువ్వు అంటే తన్నే పెళ్లి చేసుకుంటావా లేదంటే వేరే వాళ్ళ? లేదు, నాకు తెలుసు తను నన్ను చేసుకుంటుందా చేసుకోకపోయినా తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనేది నా కోరిక. ట్విస్ట్, అమ్మాయిని ఒప్పించి చేసుకోవచ్చు కదా. ఇప్పటికీ అడుగుతున్నాను కదా, రీసెంట్లీ కాల్ చేసినా తను ఒకటే మాట చెప్పింది, సేమ్ రీజన్, మా మదర్ అండ్ ఫాదర్ ఒప్పుకోవాలి తర్వాత చేసుకుంటా. వాళ్ళు ఒప్పుకుంటారా అనేది హోప్ తక్కువ. సో నేను అనుకున్నాను, ఇంకొకటే ఫిక్స్ అయ్యాను,
నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, బట్ నాతో ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటా, నిన్ను హ్యాపీగా చూసుకోగలుగుతానని నేను అనుకున్నాను. కానీ నాకంటే హ్యాపీనెస్ నీకు వేరే కాడ ఉంది అంటే అబ్సల్యూట్లీ నువ్వు చూస్ చేసుకో అని చెప్పేసి నేను సింపుల్ గా చెప్పేస్తాను. తను వేరే వాళ్ళని చూస్ చేసుకున్నా హ్యాపీగా ఉండాలన్నది నా పాయింట్ అంతే. ఇప్పుడు మనం ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనే కదా కోరుకునేది. కానీ బట్ నువ్వు ఇంత అంటే రంగుల ప్రపంచంలో ఉండి ఇంతమంది సెలబ్రిటీస్ ని, అందమైన అమ్మాయిల్ని, లేదంటే చూడని అందం ఉండదు నువ్వు నాకు తెలిసి, అంటే ఒక్కొక్కరి ఫేస్ గానీ దగ్గర నుంచి. సో ఇంతమంది నియర్ 5 years ఎక్స్పీరియన్స్ లో ఎన్నో విడిపోయిన లవ్ స్టోరీలు చూసుంటావు, ఎన్నో కలిసిన లవ్ స్టోరీలు చూసుంటావు, ఎన్నో ప్రపోజల్స్ చూసుంటావు. బట్ నువ్వు ఎందుకు ఒక్కరికి కూడా టెంప్ట్ అవ్వలేదు? టెంప్ట్ అవ్వలేదని కాదు, ఏంటంటే అంటే అయ్యావా? అయ్యానని కాదు, అందంగా ఉన్నారని అనుకుంటాను నేను అంతే. అరే చాలా బాగున్నారు, మీరు అందంగా ఉన్నారని చెప్తాను కాంప్లిమెంట్. వాళ్ళు సడన్ గా నాకు ప్రపోజ్ చేసినా చెప్పినా కూడా నేను ఒకటే చెప్తాను, మీరు అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు, బట్ నా మనసుకు నచ్చిన అమ్మాయి ఒక్కతే ఉంటది అంతే. ఒకవేళ మీరు నన్ను ఇష్టపడ్డా, ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా నా మనసులో ఉన్న అమ్మాయిని మాత్రం మీరు చెరపలేరు అంటారు అంతే. ఆ దెబ్బతో వాళ్ళు సైలెంట్ అయిపోతారేమో, అంతకు మించి ఇంకేం చేస్తారు. అసలు ఏం జరుగుతుందో ఏమో సొసైటీలో, ఇంకా ఇట్లాంటి అబ్బాయిలు ఉన్నారంటే నమ్మలేకపోతున్నా. నిజమేనా తన లవ్ స్టోరీ అంత అన్ని ఇయర్స్ నుంచి ఆ అమ్మాయినే లవ్ చేస్తున్నాడా? అసలు ఎలా పాసిబుల్ అవుతుంది అబ్బా? నిన్న బ్రేకప్ అయిందంటే ఇలా ఒక కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ అయిపోయే రోజులు ఇవి లిటరలీ. నా లైఫ్ లో అలా ఉంటది, నేను గ్రేట్ సక్సెస్ లో ఉండాలి అని దేవుని కోరుకుంటున్నా, అలా ఉన్నా కూడా ఆమెనే ఉండాలి అని అంతే. ఆమెనే ఉండాలి, ఉంటదిలే, ఇంకా ఏడవకు పాప. ఇన్ని ఇయర్స్ నుంచి నాకే బాధ వేస్తుంది, ఎందుకు లవ్ స్టోరీ ముచ్చట తీసిందా అని చెప్పి. అట్లేం లేదు కదా, ఎప్పుడు ఫోర్స్ ఏం చేయలేదా తన? నువ్వు? నేనేం ఫోర్స్ చేయను, ఎందుకంటే ఒక అమ్మాయిని బలవంతంగా ఒప్పిస్తే అది బలవంతమే అవుతుంది, కానీ ఆమె ఇష్టపడి ఒప్పుకోవడం వేరు అంతే కదా. ఇప్పుడు సంథింగ్ ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక అబ్బాయి వచ్చి ఇట్లా కావాలి నాకు ఒక సంథింగ్ ఒక హగ్ కావాలంటే తను ఇష్టంగా ఇచ్చింది వేరుంటది, మనం బలవంతంగా తీసుకుంది వేరుంటది. ఇష్టంగానే రావాలి ఏది వచ్చినా. మేకప్ ని నేను ఇష్టంతో, ప్రేమతో, చాలా ఇష్టంతో, చాలా పిచ్చి ఫ్యాషన్ తో నేర్చుకున్నా కాబట్టి నేను ఇంతగా ఉన్నా. ఇప్పుడు చాలా అంటే చాలా వర్క్ ఉంటది నాకు. అదే ఒకవేళ నేర్చుకున్నాంలే, వేసాంలే, పోయాంలే అంటే అది అసలు ఉండదు. అందుకనే కదా ఇప్పుడు హ్యాండ్ మేడ్ అయినా మీరు చూసారు కదా వర్క్, హ్యాండ్ మేడ్ అయినా నేను అంత ఇష్టంతో చేసా కాబట్టి అంత అవుట్ఫిట్ వచ్చింది, ఫస్ట్ ప్లేస్ కొట్టింది. సో మేకప్ లో కూడా చాలా సార్లు నేను ఫస్ట్ ప్లేస్ తీసుకున్నాను, చాలా సార్లు బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ ఫోక్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో సార్లు వచ్చింది. అండ్ రంగు సీతమ్మ మేకప్ ఆర్టిస్ట్ నేనే, దానికి బెస్ట్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. బెస్ట్ గా దానికి సన్మానం చేశారు, దానికి ఒక అవార్డు ఇచ్చారు. దాన్ని మళ్ళీ నేను వేరే దానికి కూడా నేను ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ లా ఉంటది కదా మనకి, అలా చేసినప్పుడు కూడా బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అరవింద్ అని చెప్పేసి అప్పుడు కూడా ఇచ్చారు. ఓకే, సో ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. చాలా మంది మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని మేకప్ నేర్చుకుంటారు, బట్ అందరూ సక్సెస్ అవ్వలేరు. 10 మంది నేర్చుకుంటే 2 సక్సెస్ అవుతారు, 8 మంది బ్యాక్ అవుతారు. సో ఎందుకని ఏం ఎఫర్ట్స్ పెట్టారు? సపోర్ట్ ఉండదు, ఎఫెక్ట్ పెట్టారు, సపోర్ట్ ఉండదు. సపోర్ట్ అంటే ఫ్యామిలీ సపోర్టా? ఏ ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇప్పుడు నేనున్నాను, మా మదర్ చాలా సపోర్టెడ్. ఇప్పుడు నా ఫ్యామిలీ నేను ఏది చెప్పినా కూడా ఓకే బట్ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా ఏది చేసినా అని అంటా ఉంటారు. నేను డిజైనింగ్ చేసినప్పుడు నన్ను ఆపలేదు వాళ్ళు. చాలా మంది చాలా రకాలుగా అన్నారు నేను డిజైనింగ్ చేసిన, అబ్బాయి అయ్యి ఉండి డిజైనింగ్ చేయడం ఏంటి అని. తర్వాత నాది అరవింద్ బోటిక్ పెట్టి చాలా సక్సెస్ఫుల్ రన్ అయినప్పుడు చాలా మంచి డిజైనర్ మావాడే అని చెప్పుకున్నారు. అదే ఫస్ట్ ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఫస్ట్ సపోర్ట్ చేసింది ఎవరు? నా ఫ్యామిలీ. సో అందుకని మేము సక్సెస్ లో ఉన్నాం. తర్వాత మళ్ళీ మేకప్ లోకి వచ్చినప్పుడు కూడా సపోర్ట్ చేసింది మా ఫ్యామిలీని. తర్వాత మేకప్ ఏంది అబ్బాయి, ఎన్నో వస్తాయి, బట్ డిజైనర్ గా నేను ప్రూవ్ అయినా కాబట్టి మేకప్ లో అన్ని రాలేదు. వాడు ఎండ్లో వెళ్ళినా ఖచ్చితంగా వాడు 100% ఇస్తాడు, అలా వచ్చింది, నేను సక్సెస్ అయ్యాను. ప్రతిదీ మనం ట్రై చేయడం కాదు, ఎఫెక్ట్ పెట్టాలి అంతే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక 100 మంది మేకప్ ఆర్టిస్టులు నాకు మెసేజ్ చేస్తూనే ఉంటారు. చాలా మంది మెసేజ్ చేస్తూనే ఉంటారు, మీ మేకప్ ఆర్టిస్టా కాదా చూస్తా, చెక్ చేస్తా, ఆ ప్రొఫైల్ మొత్తం చూస్తాను, వాళ్ళ మిస్టేక్స్ అన్ని నేను గ్యాదర్ చేసుకుంటా. సో మీరు ఇలా చేశారు అలా చేశారని చెప్తానే ఉంటా. మాకేమైనా వర్క్ ఉంటే చెప్పండి అని అంటారు. ఒక పర్సన్ ఏం చేస్తారంటే మెసేజ్ చేశారు, సరే అని రెస్పాండ్ అవుతాం. తర్వాత అంతేలేండి మీరు ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి రిప్లై ఇస్తారు, వాళ్ళకి ఇలా చెప్తే నేను ఏం చెప్పానంటే, అవునండి నేను వాళ్ళకే ఇస్తా, నీకు ఇవ్వను, ఇంకోసారి మెసేజ్ చెయ్యకు అని. అయ్యో ఎందుకు అలా కోపంగా పెడతానండి? ఫస్ట్ నువ్వే డిసైడ్ చేసావు నా క్యారెక్టర్,
ఇప్పుడు పాజిటివ్ వేలో అడుగుంటే పాజిటివ్ వేలో వాళ్ళకి రెస్పాండ్ అవుతారు. ఎలాగంటే వాళ్ళు రిప్లై పెట్టగానే మనం ఏదో ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళకి వెంటనే పెట్టాలన్నమాట. అది ఎలా పాసిబుల్ అవుతుంది? నేనున్న బిజీలో ఇప్పుడు నేను ఒక షూట్ లో ఉంటే నా ఫోన్ నేనే చూసుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాల్ చేద్దామంటే మమ్మీ కాల్ చేస్తేనే లిఫ్ట్ చేసి అమ్మ నేను మళ్ళీ చేస్తా అని పెట్టేస్తా. అలాంటిది వాళ్ళకి ఎందుకు నేను రెస్పాండ్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా నేను రెస్పాండ్ అవుతున్నా, అది వాళ్ళు అర్థం చేసుకోరు. డైరెక్ట్ ఇష్టం ఉన్నట్టు మెసేజ్ పెడతారు, నేను ఇష్టం ఉన్నట్టు నేను కూడా పెడతాను. ఇంకొకటి తెలుసా, బ్యాడ్ కామెంట్లు పెడితే వాళ్ళు మనకి రిప్లై ఇస్తారని బ్యాడ్ గా టెక్స్ట్ కూడా పెడతారు మనం రియాక్ట్ అసలు అవ్వాలి. నేను చూడకూడదు చూడను, బ్యాడ్ అయి పెట్టారు వదిలేస్తా అలా అంతే. ఎందుకంటే నాకు అంత టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో టైం పాస్ చేసే అంత, అందుకని నేను రెస్పాండ్ అవ్వను. ఏదన్నా వాళ్ళకి మా ప్రాబ్లం ఇదండి, మాకు కొంచెం మేకప్ ఏదైనా ఉంటే చెప్పండి, ఒకవేళ మాకు మేకప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేకప్ నేను సరిగ్గా నేర్చుకోలేదు, మీ దగ్గర నేర్చుకుంటామంటే అరవింద్ మేకప్ స్టూడియోకి వచ్చేసి అని నేర్చుకోండి అని సింపుల్ గా చెప్పేస్తాను. అండ్ నా సర్టిఫికేట్ అండ్ గవర్నమెంట్ సర్టిఫైడ్ నేను, సో నా సర్టిఫికేట్ కూడా ఇస్తాను నేను. అట్లేం లేదు, నా దగ్గర కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తా. అరవింద్ మేకప్ స్టూడియో నుంచి సర్టిఫికేట్ వస్తుంది సింపుల్ గా. అది కూడా మీ వాళ్ళకి ఇప్పుడు మేకప్ నేర్చుకుంటే కొంతమంది సర్టిఫికేట్ కూడా ఇవ్వరు కదా. సో నా సర్టిఫికేట్ ఉంటది, నేను మంచి టిప్స్ ఇస్తాను, ఇలా చేయండి అమ్మా అలా చేయండి అమ్మ అంటే సార్ మాకు ఇలా ఇదైంది అంటే అది కాదమ్మా ఇది వాడండి ఫౌండేషన్, అన్ని సజెషన్స్ నేను ఇస్తున్నా కదా. ఇప్పుడు అరవింద్ మేకప్ స్టూడియో నుంచి నీకు అన్ని సపోర్ట్ ఉన్నప్పుడు మీరు రావడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా. మీకు ప్రాబ్లం ఉందంటే నాకు చెప్పండి, సార్ మీ అరవింద్ మేకప్ స్టూడియో నుంచి ప్రాబ్లం ఉంది, మేకప్ నేర్పించారు కానీ బేసిక్ మాకు నాలెడ్జ్ అంత తక్కువగా ఉంది, మళ్ళీ చెప్పట్లేదు అని కంపల్సరీ చెప్తాను నేను. నా స్టూడెంట్స్ కి ఇప్పటికీ చెప్తాను. సో నీకు వీటన్నిటి మీద ఇంత నాలెడ్జ్ ఉంది కదా, మీరు ఎందుకు పర్సనల్ గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయట్లేదు? నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది బట్ దాంట్లో పెట్టలేదు, అంటే ట్యూటోరియల్ లైక్ మేకప్ లాగా అలా పెట్టలేదు అంతే. అది మన ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది, ఉగాది తర్వాత నుంచి నా అరవింద్ మేకప్ స్టూడియో అండ్ అరవింద్ యూట్యూబ్ ఛానల్, అరవింద్ మేకప్ స్టూడియో యూట్యూబ్ ఛానల్ రెండు. బట్ ఎప్పుడు కూడా సెలబ్రిటీస్ తో ప్రమోషన్ చేయించలే కదా ఇప్పటి వరకు మేకప్ స్టూడియో? ఎందుకని అట్లా? ఎందుకంటే చేయించుదాంలే ముందు ముందు చేయించుదాం అని చెప్పేసి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంది కదా అని, అంటే పెద్ద మొత్తంలో పెట్టలేదు కదా. నేను ఏంటంటే సపరేట్ గా ఒక ఇట్లా సపరేట్ గా ఒక ఇల్లు తీసుకొని పెద్ద హాల్ లేగా ఎలా తీసుకొని పెట్టాలనేది నా గోల్. ఇప్పుడు నార్మల్ గా నేర్పిస్తున్నాను ఇంట్లోనే. ఇప్పుడు మల్కాజ్గిరిలో అక్క మా శ్రవంత్ అక్క వాళ్ళ ఇంట్లోనే నేర్పిస్తాను. శ్రవంత్ ఎవరు, మీ ఓన్ అక్కన? లేదు, మా ఊరు మా అక్క రిలేషన్ అన్నట్టు. ఓకే. సో నాకు అక్క అవుతుంది, తను నేర్పిస్తా ఉంటది. సో నేను మా ఎక్కువ మెయిన్ క్లాసులన్నీ నేను చెప్తా ఉంటాను. ఇప్పుడు ఏంటంటే నేనే 15 days కోర్స్ పెట్టాలి, ఉగాది తర్వాత నుంచి 15 days కోర్స్ స్టార్ట్ చేయాలి నేను అనుకుంటున్నాను. సో పోస్టర్స్ కూడా నేను లాంచ్ చేస్తాను. ఓకే, సో అలాగే ముందుకెళ్దాం అనుకుంటున్నాను అనమాట. సో పోనీలే మొత్తానికైతే. సో నీ లైఫ్ లో అంతా మంచిగా స్టార్టింగ్ నుంచి కూడా గుడ్ డే జరుగుతుంది. ఇది నాకు బ్యాడ్ జరిగింది అన్న సిచ్యువేషన్ ఉందా? ఏదైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏమున్నాయి? ఇది నాకు బ్యాడ్ జరిగిన సిచ్యువేషన్ అంటే కొన్ని షూట్స్ లోకి వెళ్ళినప్పుడు పేమెంట్స్ ఇవ్వలేదు, అది ఇంకా యాజ్ యూజువల్ కదా, అది బ్యాడ్ సిచ్యువేషన్స్ కదా. అవును. సో అది ఇంకొకటి మదర్ కి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నాకు అది తీసుకోలేకపోయాను. అంటే మనీ నా దగ్గర అంత మనీ ఉంటది, నేను అంత సేవింగ్స్ లో ఉంటా, సడన్ గా ఇలా అయింది అని చెప్పేసి నేను హెల్ప్ అడిగాను. అంటే నేను అడగాను అసలు హెల్ప్ ఎవరిని, ఎందుకంటే నేనే చూసుకోవాలి. బ్యాంక్ బ్యాలెన్స్ దాచుకుంటా. ఎంత దాస్తావు మంత్లీ? మంత్లీ అని కాదు కానీ అరౌండ్ గా ఇంత దాచి పెట్టుకుంటా ఉంటాను. సో కాస్మెటిక్స్ కి కొన్ని తీసుకొని, రూమ్ కి, రెంట్ కి, ఫుడ్ కి, ఇవన్నిటికి తీసుకొని పెట్టుకుంటా ఉంటాను. అలాగా నేను నేను సేవింగ్స్ ఉన్నాయి అన్ని కూడా నేను పెట్టేశాను. అప్పుడు పెట్టేసినా కూడా సరిపోలేదు అమౌంట్. సరిపోక నేను అడిగినాను. అప్పుడు నాకు అర్థమైంది ఎవరిని అడుగుతూ ఇస్తారు, ఎవరిని అడుగుతూ ఇవ్వరు, ఎవరెవరు మన వాళ్ళు అనేది. అడిగిన ప్రతి ఒక్కరు ఏదో ఒక రీజన్ చెప్తూ వచ్చారు. అడగగానే ఇచ్చిన వాళ్ళు ఉంటారు చూస్తావా, వాళ్ళు మైండ్ లోనే ఉండిపోతారు. సో అప్పుడు నేను అనుకున్నాను, ఆహా ఓకే, అందుకనే వాళ్ళ వర్క్ అంటే నేను తొందరగా రియాక్ట్ అవుతాను. ఇప్పుడు ఈవెన్ జానక్కని అడిగాను నేను, వెంటనే ట్రాన్స్ఫర్ చేసింది అక్క. నీకు ఏ ప్రాబ్లమో నాకు అదంతా తెలియదురా, ఫస్ట్ నువ్వు డబ్బులు అడగడం ఫస్ట్ టైం, సరే నీకు సెండ్ చేస్తున్నా, అది ఏ ప్రాబ్లం అన్నా అయ్యి ఉండొచ్చు, తీసుకో వాడుకో, తర్వాత నువ్వు ఇచ్చేవులే అని చెప్పేసి. ఏమి ఎట్లాంటి ఇప్పుడు మనం అంత అమౌంట్ అంటే ఇప్పుడు ఒకవేళ ఒక 50 ఒక 1 lakh అయితే సింపుల్ గా పేపర్ రాసేస్తారు, అలాంటి ఏది లేకుండా ఇచ్చింది నాకు అక్క. అందుకనే నాకు అక్క అంటే చాలా ఇష్టం. సో అలా మీ బాండ్ కూడా పెరిగి మళ్ళీ అది కాకుండా మన లడ్డు మ్యూజిక్ అని ఉంటది అన్న, వివాన్ అన్న, ఆ అన్న కూడా నేను కాల్ చేయగానే వెంటనే నాకు ట్రాన్స్ఫర్ చేశారు, నిమిషం కూడా ఆగకుండా చేశారు.
సో అందుకనే నాకు వాళ్ళ మైండ్ లో ఉండిపోతారు. ఇప్పుడు రంగు సీతమ్మ పేరు వచ్చింది ఆ అన్న ఛానల్, ఆ సాంగ్ తోనే నాకు చాలా పేరు వచ్చింది అండ్ దాంతో అవార్డు కూడా వచ్చింది. సో ఆ అన్నని అడగగానే చేశాడు. సో మన అక్క కూడా అంతే. ఇప్పుడు నాకు కార్తిక్ అన్న ఉంటాడు, మన కార్తిక్ రెడ్డి అని, ఆ అన్న కూడా అంతే, నాకు కాల్ చేయగానే ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే మన నమ్మకం అంటారు కదా, సో అది ఇప్పుడు ఆ నమ్మకం సంపాదించుకోవడం చాలా కష్టం. ఏముంది వర్క్ లో అది ఇది పేరు కానీ ఈజీగానే వచ్చేస్తుంది. ఒకరికి మన మీద నమ్మకం ఈజీగా రాదు. అలా నేను ఇలా కాల్ చేయగానే కార్తిక్ అన్న కూడా రెస్పాండ్ అయ్యారు, నాకు మనీ సెండ్ చేశారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా చుట్టూ ఇంత మంచి వాళ్ళు ఉండరు, నాకు చాలా ఉంటది కదా హ్యాపీనెస్. సో నువ్వు కూడా వాళ్ళ కోసం అంతే ఎఫర్ట్స్ ఎంత ఎఫెక్ట్ పెడతాను. సో ఫైనల్ ఇదన్నమాట. ఇంకా సాడ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఇంతేనా? సాడ్ స్టోరీస్ అంటే ఇంకా చాలా ఉంటాయి. బాధపడతావా ఎప్పుడైనా? బాధపడ్డావు అలాంటి ఎవరైనా ఏమన్నా అంటే? ఏడ్చాను కొన్ని రోజులు. ఎందుకు? ఎందుకంటే ఉంటాయి కదా కొన్ని, ఇప్పుడు ఈ హైదరాబాద్ రావడమే తొందరగానే గట్టి నవ్వం, ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. సో ఫస్ట్ వచ్చినప్పుడు మేము ఫ్రెండ్స్ దగ్గర ఉండేది, ఫ్రెండ్స్ దగ్గర ఉండి వర్క్ చేసుకొని నేను వెళ్ళిపోతా ఉండేది. నాకు రూమ్ లేదు అప్పుడు. సో కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ అలా అలా వస్తుంటే నాకు ఇక చాలా ఎట్లా, ఇప్పుడు మనం ఒక రూమ్ తీసుకుందామన్నా ఎవరో ఒకరు తెలియదు, ఇక్కడ ఎవరు తెలియని రూమ్ ఇవ్వరు. సో అలా చూస్తే మన వెంకీ, మన ఇస్మి వెంకీ అని ఉంటది, జబర్దస్త్ చేస్తాడు కదా వెంకీ. సో ఆ వెంకీ నాకు రూమ్ చూసి, సో మా ఫ్రెండ్స్ గానీ నాకు రూమ్ చూసి రూమ్ చూడని తనే, నేను అక్కడ ఇక్కడ కూడా లేను, హైదరాబాద్ లో లేను, నేను ఇంటి దగ్గర ఉన్నాను. ఆయన చూసి తనే రూమ్ డీటెయిల్స్ అన్ని పెట్టి ఫొటోస్ గానీ పెట్టి ఓకే అంటే నేను ఓకే చేసి నేను అడ్వాన్స్ చేస్తా అని తనే అన్ని చేసి నాకు ఆ రూమ్ చూసి పెట్టాడు. ఇప్పుడు 2 years అవుతుంది అదే రూమ్ లో ఉండబట్టి. తను చూసాడు నాకు అన్ని, తను చాలా సపోర్టెడ్ గా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో యూసఫ్గూడలో ఉంటున్నామంటే తన సపోర్ట్ వల్ల. ఏదైనా ప్రాబ్లమ్ నేనే చేస్తాను, తను కూడా చేసుకుంటాడు సెల్ఫ్ మేకప్. ఎక్కువ మనది ఏంటంటే మన ఐ మేకప్ చాలా బాగా చేస్తానని ఒక పేరు అంతే. వాడి సపోర్ట్ లేకుంటే అసలు నేను యూసఫ్గూడ హైదరాబాద్ లోనే ఉండేవాడిని కాదేమో. అలా. సో నీ లైఫ్ లో కూడా మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా ఇండస్ట్రీ పరంగా నాకు భయం ఉంటది కదా, ఎవరు ఎట్లుంటారో అని చెప్పేసి నాకు బాగా సపోర్టింగ్ ఇచ్చి నాకు ముందుకు వెళ్ళాలి, నువ్వు ఇట్లా నువ్వు మంచిగా వెళ్ళు అని చెప్పేసి జానక్క, మళ్ళీ శాండీ తెలుసు కదా, జ్యువెల్ స్టార్ శాండీ అని ఉంటుంది. సో తను చాలా సపోర్టెడ్, నాకు అన్న అవుతాడు, మాకు రిలేషన్ తను. సో అలా నాకు నా సొంత అన్న కంటే ఎక్కువగా చూసుకున్నాడు, మంచి సపోర్టెడ్ గా ఉన్నాడు. ఇప్పుడు ఈవెన్ అక్కకు కూడా తెలుసు, ఇప్పుడు ఆ అక్క దగ్గరికి వెళ్ళాడంటే రీజన్ కూడా తనే. అలా సో అలాగా 1 by 1 స్టెప్ బై స్టెప్. సో ఫైనల్ గా ఫ్యూచర్ గోల్స్ ఏమున్నాయి? నాది అరవింద్ మేకప్ స్టూడియో మంచి సక్సెస్ అవ్వాలనేది నా గోల్. అంటే అరవింద్ మేకప్ స్టూడియో, అరవింద్ మన ఫ్యాషన్ డిజైనింగ్, అది బోటిక్ గానీ ఇవన్నీ అరవింద్ పేరు అనేది ఏదంటే ఉందో అది కొంచెం బ్రాండ్ గా ఉంటే నా లైఫ్ లో అంతకు మించిన అంబిషన్స్ ఏమి. మా మమ్మీని బాగా చూసుకోవాలనేది నాకు గోల్. సింగిల్ పేరెంట్ నేను, ఫాదర్ చిన్నప్పుడే ఎక్స్పైర్డ్. సో మా మమ్మీని హ్యాపీగా చూడాలనేది నాకు కళ, కోరిక, అన్ని మా మమ్మీని. అందుకోసమే ఇంత స్ట్రగుల్ పడుతున్నా, ఇంకా స్ట్రగుల్ పడతా అరవింద్ మేకప్ స్టూడియోని కూడా అందరి సపోర్ట్ తో ముందుకు తీసుకెళ్లాలనేది నాకు కోరిక. నువ్వు వెళ్తావులే, ఎందుకంటే మంచి పాజిటివ్ వైబ్ ఉంది, జెన్యూనిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్తావు. బట్ కొంచెం షూట్సే కాకుండా హెల్త్ కూడా చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అప్పుడప్పుడు మాకు కూడా కొంచెం బ్యూటీ టిప్స్ ఇవ్వు, అప్పుడప్పుడు కంపల్సరీ. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరైనా సరే నా అరవింద్ మేకప్ ఆర్టిస్ట్ అని ఉంటది ఇన్స్టా ఐడి, మెసేజ్ చేయొచ్చు, నేను ప్రతి వాళ్ళకి రెస్పాండ్ అవుతాను. మీరు ఏంటంటే ఇప్పుడు ఎవ్వరు కానీ ఊరికే నేర్పించారు. ఇప్పుడు మీరు ఏదైనా టిప్స్ అడగండి చెప్తాను. ఇప్పుడు నేర్పించండి అంటే నేను ఫ్రీగా నేర్పిస్తే నాకు ఎవరు అన్నం పెడతారు? అలా అడగడం వేరు, మొత్తం ఇలా నేర్పండి, అలా చెప్పండి, ఫౌండేషన్ ఏంది ఇది అని అడగడం చాలా వేరు. ఇప్పుడు నీకు మన మేకప్ నాలెడ్జ్ ఉండాలి, మళ్ళీ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్, మేకప్ ఎలా వేయాలి, ఎలా మెయింటెనెన్స్ చేయాలి అనేది మీకు క్లారిటీగా మా అరవింద్ మేకప్ స్టూడియో నుంచి నేర్పిస్తున్నాం. అలాంటప్పుడు మీరు వేరే మేకప్ స్టూడియో నుంచి నేర్చుకున్నప్పుడు వాళ్ళని అడగండి, మమ్మల్ని అడగడం ఎందుకు? వేరే దగ్గర నేర్చుకుని అలా అడిగితే మాకు కూడా ఎలా అనిపిస్తుంది, మా దగ్గర నేర్చుకుంటే మేము చెప్పేవాళ్ళం కదా అని మాకు కూడా ఉంటది కదా. ఎందుకంటే ఎవరికైనా డబ్బులు రావాలి, డబ్బులు లేని ఎక్కడ రన్ అవ్వలేవు, నడవాలన్నా కూడా చెప్పులు కావాలంటే డబ్బులు కావాలి, అలా ఉంటది సిచ్యువేషన్. సో ఫైనల్ కదా అన్నమాట. సో మొత్తానికి అయితే లేదులే, బయటకు వచ్చేసిన సిగ్నేచర్ సైన్ తోని అదే సిగ్నేచర్ పాపులర్ అవ్వాలి, ఈ సిగ్నేచర్ తోనే పాపులారిటీ కోరిక, అది అంటే నాకంటే ఒక యూనిక్ గా ఉంటది కదా అని చెప్పేసి స్టార్ట్ చేశారు అనమాట.
నీకు అనిపించింది ఎప్పుడైనా మేకప్ దాంట్లో నీకంటూ కాంపిటీషన్ ఉన్నారని మేకప్ ఆర్టిస్టులు? కాంపిటీషన్ అంటే ఉన్నారు, బట్ ఏంటంటే ఎక్కడో చిన్న చిన్నగా ఉంటాయి కదా మిస్టేక్స్, ఆ, అవి పాయింట్ అవుట్ అయితే అని నేను చాలా చాలా ఇదిగా పర్టికులర్ గా చూస్తాను. నేను ఎక్కడ పాయింట్ అవుట్ ఇవ్వకూడదు అనేది నా ప్రయత్నం. రీసెంట్ గా నేను విన్నింగ్ ఇస్తే నేను దానికి గెస్ట్ గా వెళ్ళాను. అప్పుడు కూడా ఆమె విన్నింగ్ ఇచ్చిన తర్వాత ఎలా ఇచ్చారని కూడా అడిగాను. ఎందుకంటే ఐ మేకప్ లో చిన్న మిస్టేక్ నేను క్యాచ్ చేస్తాను. ఓకే, అలా క్యాచ్ చేసిన నా దాంట్లో కూడా చాలా మిస్టేక్స్ ఉంటాయి. ఇప్పుడు హడావిడిగా మేకప్ చేస్తే మిస్టేక్ రాదు, వస్తాయి. కాకపోతే ఏంటంటే అవన్నీ పాయింట్ అవుట్ అవ్వకుండా మంచిగా చేయాలి ఫినిషింగ్. మళ్ళీ ఒక టైం తీసుకొని అయినా మళ్ళీ ఫినిషింగ్ ఇవ్వాలి, లేకపోతే కష్టం. అలాగా చూసే వాళ్ళకి చాలా ఈజీ అనిపిస్తుంది కానీ వెరీ టఫ్ మేకప్ చేయడం. అంతే. ఎస్, సో ఫైనల్గా ఇదన్నమాట. ఎస్, సో గైస్ చూసారు కదా, ఎవరైనా మేకప్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కూడా అరవింద్ మేకప్ స్టూడియోకి వెళ్ళండి. లేదంటే తన ఇన్స్టాలోకి వచ్చి ఏమైనా మీరు టిప్స్ అడిగిన అమ్మాయిలకు మాత్రమే, అబ్బాయిలకు కాదు, అందరికి అమ్మాయిలకు మాత్రం ఇస్తాడు రిప్లై ఖచ్చితంగా. అబ్బాయిలకు కూడా ఇస్తాను నేను రిప్లై, ఇస్తారు, అందరికి ఇస్తాను. అలా ఏం లేదు నాకు. అంతెందుకు, ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ట్రాన్స్ వాళ్ళు కూడా అడుగుతారు నన్ను. అవునండి, వాళ్ళకి ఇంకా మెయిన్ అలా ఏం చూసుకోండి. నేను ఏంటంటే నేను ఒక మేకప్ ఆర్టిస్ట్, నేను యాజ్ ఏ ఒక వర్కర్ ని. ఇప్పుడు డబ్బులు ఇస్తే మనం వర్క్ చేయాలనేది నా అంబిషన్. ఇప్పుడు ఒక మేకప్ ఆర్టిస్ట్ కదా, నాకు ఫ్రీగా రావుగా ఫౌండేషన్స్. సో చాలా ఈవెంట్స్ చేశా నేను, అందరివి చేశా. ఇప్పుడు బాయ్స్ ఈవెంట్స్ చేసా, వెడ్డింగ్స్ చేసా, అమ్మాయిలు బ్రైడల్స్ చేసా, వెడ్డింగ్స్ చేసా, ఫ్యాషన్స్, మోడలింగ్ అన్ని చేసా. అలాగే ట్రాన్స్ వాళ్ళవి కూడా చేశా నేను. మేకప్స్ చాలా వరకు చేశాను. చాలా సపోర్టెడ్ ఉంటే చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే చాలా మటుకు చూసి ఇలా ఉంటారు అలా ఉంటారు, అది కాదు. వాళ్ళ మనసు స్వభావం వేరే ఉంటది. వాళ్ళకి నచ్చితే ఇంకా ఎక్కువ మనీ కూడా ఇస్తారు మనకి. మేకప్ చాలా బాగా చేశాను. నేను రీసెంట్ గా చేసిన బ్రైడల్లో వాళ్ళు ఎక్కువ కాంప్లిమెంటెడ్ గా ఇచ్చిన అమౌంట్ ఎక్కువ. అది నాకు అందుకు చాలా ఇష్టం. ఎవరికైనా సరే నేను వర్క్ 100% ఇస్తా, దాన్ని బట్టి వాళ్ళకి నచ్చితే ఇస్తారు, లేకపోతే నా పేమెంట్ ఇచ్చినా చాలు. నాకు పెద్ద కాంప్లిమెంట్ చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ చాలా బాగుందంటే నేను హ్యాపీ అయిపోతే ఇంకా అంతకుమించి ఏముండదు. నువ్వు చెప్తుంటే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. నేను ఇప్పటి వరకు చేయించుకోలేదు నీతో మేకప్, ఒక్కసారైనా చేయించుకోవాలి. కంపల్సరీ చేస్తాను. అరవింద్ మేకప్ స్టూడియో తరఫు నుంచి మీకు ఒక బ్రైడల్ 100% చేస్తాను, నాది గ్యారెంటీ. యా గైస్, చూసారు కదా. సో మీ అందరు ఇన్స్టాగ్రామ్ లో అక్కడ ఇక్కడ చూస్తుంటారు, మీకు ఎక్కడో ఒక చోట కనపడే ఉంటాడు ఈ పర్సన్. సో ఫాలో అవ్వండి, మేకప్ టిప్స్ కూడా తీసుకోండి, అండ్ మీరు కూడా లైఫ్ లో అలాగే సక్సెస్ అవ్వాలి. మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అలా తీసుకెళ్ళాలి పైకి నేనైతే కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.